సృజన సమాలోచన సదస్సు ప్రారంభ సదస్సు చాలా మనకు అద్భుతంగా జరిగింది. ఇప్పుడు మనం మొదటి సమావేశం నిర్వహించుకుంటున్నాము. ప్రారంభ సమావేశం ముగిసింది. ఈ మొదటి సమావేశం తర్వాత లంచ్ ఉంటుంది. దయచేసి అందరు ఇక్కడే ఉండండి. ఈ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా కవి అనువాదకులు నరేష్ కుమార్ సూఫీ గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. నరేష్ కుమార్ సూఫీ గారు. అందుకే తొందరగా నేను కూడా ఏమో మాట్లాడలేను వచ్చింది. అందుకే మీకు ఇప్పుడు యాకూబ్ సార్కు ఆకలిలో తెలిసిన మనకు కూడా ఆకలిలో తెలియాలని ప్రవహించే జ్ఞాపకం ఈ పుస్తకం మీద మాట్లాడేందుకు కవి సాహిత్య విమర్శకులు బండా రాజ్ కుమార్ గారు సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. బండా రాజ్ కుమార్, ఒకసారి మీరందరూ చప్పట్లు కొడితే సభలో ఉన్నట్టుగా. బండా రాజ్ కుమార్. రెండు, సరిహద్దు రేఖ మీద కవి సాహిత్య విమర్శకులు గాజోజు నాగభూషణం గారు మాట్లాడతారు. వారిని మీ కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అటెన్షన్ ఉన్నట్టుగా. ఎడతగని ప్రయాణం కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత కవి రచయిత విమర్శకులు డాక్టర్ ప్రసూన్ రవీందర్ గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. నదీ మూలం లాంటి ఇల్లు కవి బిల్లా మహేందర్ గారు. కవి కార్యకర్త సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఒకసారి తీగల చింత మీద కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అయిన మెర్సీ మాధవి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మనుషులుగా మనుషులు. ఇప్పుడు యాకూబ్ అంటే ఒక ట్యాగ్ లేదు, మనుషులుగా మనుషులు. ఆ మనుషులుగా మనుషుల మీద కవి సాహిత్య విమర్శకులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు మాట్లాడతారు. వారు ఆంధ్రాజే, వారు వచ్చి జాయిన్ అవుతారు. వారు సమయం లేదు కనుక ఎక్కువ మాట్లాడలేదు. సభాధ్యక్షుని నరేష్ కుమార్ సూఫీ గారిని ఈ సమావేశాన్ని కొనసాగిస్తూ కోరుతున్నాం. ఇక్కడ నేను మాట్లాడడానికి ఉన్న అర్హతలు కవిత్వం అనేది పక్కన పెడితే యాకూబ్ని అత్యంత దగ్గరగా చూసిన మనుషులలో నేను ఒకరిని అనుకుంటాను. అంటే ఏకవచనంతో పిలిచిన అని బిల్లాపులు మా అయ్యని ఎక్కడైనా పిలుచుకోవచ్చు. ఇద్దరం కూర్చున్నప్పుడు మేము మాట్లాడుకునే మాటల్లోనూ లేకపోతే మా రోజువారీ సంభాషణలోనూ వెళ్ళినప్పుడు కవిత్వం మేము ముందుకు పెట్టదా. ఆయన మిగిలిన వాళ్ళు ఇట్లా బయట చెప్తారు, సాహిత్య జీవులంతా కవిత్వమే మాట్లాడతారు, కవిత్వంలా పనిచేస్తారు. ఎక్కువగా ఆయన మాట్లాడే విషయాల్లో కూడా రెగ్యులర్గా ఉండే చుట్టూ సమాజం గురించి, ఇక్కడ ఉండే మనుషుల గురించి, వీటి గురించి ఎక్కువ మాట్లాడు. ఆయన రాసిన కవిత్వంలో కానీ మిగిలిన వాటిలో కూడా అది గమనించవచ్చు. సొంత దుఃఖాన్ని, సామాజికత రెండింటిని కలిపిన ఒక స్వరం ఒకటి ఉంది. ఎంత ఎత్తుగా ప్రయాణం చేసిన భూమి ఆధారం, భూమి చీలితే మనిషి చీలిపోతాడు. ఆప్యాయంగా ముద్దు పెట్టుకునేందుకు అప్పుడు అమ్మ ఉండదు. ఒక్కోసారి ఆర్మేనియాలోనూ సజీబాబాద్లోనూ ప్రత్యక్షమవుతుంది. ప్రపంచంలో ఉన్న దుఃఖం ఎక్కడ ఉన్నా కూడా దానికి ఒక స్పందనగా తన కవిత్వం ఎప్పుడు చేస్తూనే ఉంది. అండ్ ఇవాళ ఈ ఒక ఫెస్టివల్లో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ ప్రవహించే గాపం ఈ పుస్తకం మీద మాట్లాడడానికి బండారి రాజ్ కుమార్ని పిలుస్తున్నాం. ఆయన కవి అండ్ రెగ్యులర్గా మా ఆయన జీవితం కోసం టీచర్గా పనిచేస్తున్నారు. కవిత్వము, విమర్శ ఆయనకున్న రెండు ఆయుధాలు అనుకోవచ్చు. అండ్ విమర్శకుడిగా మాత్రం నాకు చాలా ఇష్టమైన మనిషి. బండారి రాజ్ కుమార్
సారీ చిన్న మాట పసునూరి రవీందర్ అన్న కొంచెం బెదిరించి నేను ముందు మాట్లాడుతా అన్నారు. సో ఇప్పుడు అన్నని మాట్లాడుతున్నా. అన్న మాట్లాడే పుస్తకం ఎడదగిన ప్రయాణం. బెదిరించిన విషయం మైక్లో చెప్పదు కదా. సభకు జయభీములు. ముందుగా కవి యాకూబ్ సార్కి ఇవాళ పెళ్లి కొడుకు గట్టిగా చప్పట్లతో శుభాకాంక్షలు చేద్దాం మనం అందరం. డాడీ యాకూబ్ సార్ తోటి ఉన్న సుదీర్ఘమైన ప్రయాణికులలో నేను కూడా ఒకరిని. ఈ పుస్తకం పేరు ఎడతగిరి ప్రయాణం కాబట్టి చెప్తున్నా. ఆ ప్రయాణంలో బహుశా ఆల్మోస్ట్ నేను అనుకుంటా ఒక 20-25 సంవత్సరాలుగా నేను ఆయన వెంట నడుస్తున్నా. SFIలో ఉన్నప్పుడు ఆయన రాసిన పాటలు పాడేవాడిని నేను. ఆ తర్వాత గుజరాత్ గాయం పుస్తకానికి, గుజరాత్ గాయం కవి సమ్మేళనానికి నేను వరంగల్ నుండి ఆ మీటింగ్కు రావడం జరిగింది. గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా పెట్టినటువంటి అనేక సభలకి విజయవాడ నుండి హైదరాబాద్ దాకా, వరంగల్ దాకా అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు, కవి యాకూబ్ గారు, సీతారాం సారు, ప్రసేన్ సారు వీళ్ళందరితో పాటు కలిసి నడిచేటటువంటి ఒక అవకాశం నాకు ఆ సందర్భంగా కలిగింది. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పొద్దుటి నుండి ప్రారంభ సభలో మాట్లాడినటువంటి వక్తల యొక్క అభిప్రాయాలతోటి ఏకీభవిస్తూ, యాకూబ్ గారికి ఒక పర్యాయ పదం చెప్పండి అని మనల్ని ఎవరినైనా అడిగితే మనం వెంటనే కవిత్వం అంటాం. ఎందుకంటే కవిత్వానికి పర్యాయ పదం యాకూబ్. ఆ పేరు కూడా చాలా అందంగా ఉన్నది, యాకూబ్. అందం, ఖూబ్సూరత్. సో అట్లాంటి యాకూబ్ గారి యొక్క సమగ్ర సాహిత్యం మీద ఇవాళ ఒక డే లాంగ్ సెషన్ చర్చ పెట్టినందుకు ముందుగా ఈ సదస్సు కన్వీనర్ తమ్ముడు చందు శివనని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఈ యొక్క రవీంద్ర భారతి వేదికగా ఇట్లా కవుల యొక్క సాహిత్యాన్ని, సీనియర్ కవుల యొక్క సాహిత్యాన్ని సమగ్రంగా చర్చించేటటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కూడా చాలా మంచి పరిణామం. దీనికి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నా జయభీములు తెలియజేస్తా ఉన్నా. యాకూబ్ సార్ కవిత్వాన్ని గురించి మాట్లాడాలి అని నాకు చెప్పినప్పుడు నాకు ఒక కవితా పాదం గుర్తొచ్చింది. ఆ పాదంతో నేను నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను. రహస్యంగా మీ చెవిలో ఓ నిజం చెప్పనా, రహస్యంగా మీ చెవిలో ఓ నిజం చెప్పనా, ఇంకా పిల్లాడినే బాల్యం వీడని అమ్మ తూము చాటు బిడ్డనే, అమ్మ నా వెంట లేనందుకు మనసు నిండా బెంగ, బెంగను మోస్తూ ఇలా ప్రయాణాల్లో బాల్యాన్ని వెతుకుతూ తిరుగుతున్నాను, ఇలా ప్రయాణాల్లో బాల్యాన్ని వెతుకుతూ తిరుగుతున్నాను అని చెప్పేసి జీవితాన్ని తనలోకి తాను చూసుకుంటూ చేసినటువంటి వ్యాఖ్యానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. పెద్దలు జి లక్ష్మణ్ సార్ ఇక్కడ ఉన్నారు. కవిత్వ సాహిత్య విమర్శ ఎట్లా ఉండాలి, సాహిత్య విమర్శకి ఉండేటటువంటి తూనికరాళ్ళు ఏంటి అనేటటువంటి విషయాల్ని మనం పరిశీలించినప్పుడు కవిత్వములో ఉన్నటువంటి వస్తువు, శిల్పము, దృక్పథము, అభివ్యక్తి ఇట్లాంటి విషయాల గురించి మనం చూస్తాం. ఈ ఎడతెగని ప్రయాణానికి సంబంధించినటువంటి దాన్ని కూడా ఆ తూనికరాళ్లతోటి కొలిచేటటువంటి దాంట్లో భాగంగా యాకూబ్ గారి కవిత్వంలో మనకు చాలా అద్భుతమైనటువంటి జీవన తాత్వికత కనబడుతుంది. దెర్ ఇస్ ఎ ఫిలాసఫీ అబౌట్ ద లైఫ్. ఆ జీవితానికి సంబంధించినటువంటి ఫిలాసఫీని పట్టుకొని ఆయన చేసినటువంటి సూత్రీకరణలు, ఆ వ్యాఖ్యానము, దానికోసం ఆయన ప్రకృతిలోకి ప్రవహించడం, ప్రకృతే తానుగా మారడం అనేటటువంటి ఒక పరిణామం మనకు చాలా స్పష్టంగా ఈ ఎడతెగని ప్రయాణం అనేటటువంటి పుస్తకంలో కనబడుతుంది. ఈ పుస్తకం 2009లో వచ్చింది. 2009 గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ మలిదశ ఉద్యమం చాలా ఉవ్వెత్తున లేచినటువంటి ఒక సందర్భం. నిజానికి అది 1990లో మలిదశ టర్ను తీసుకున్నప్పటికీ జనసభ
మంజీర రచయితల సంఘం వీళ్ళందరూ చేసినటువంటి కృషి ఒక దశలో ఉన్నప్పటికీ 2009 కల్లా అది చాలా పీక్ స్థాయికి చేరిన తర్వాత ఆ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఆ 2009లో రాసినటువంటి ఎడతెగని ప్రయాణంలో ఎన్ని మజిలీలు ఉన్నాయి, ఎన్ని విషయాల్ని కవి యాకూబ్ గారు మన ముందు పెట్టేటటువంటి పని చేసిండ్రు అనేటటువంటి విషయాన్ని చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు అంటే యాకూబ్ గారికి ఒక ప్రాపంచిక దృక్పథం ఉన్నది. ఈ సమాజాన్ని చూడడంలో, ఈ మనుషుల్ని అర్థం చేసుకోవడంలో, తనలోకి తాను ఇంట్రోవర్ట్ గా చూసుకోవడంలో, ఆ అంతర్ముఖీనతలో కూడా ఒక ప్రాపంచిక దృక్పథం ఉన్నది. తనకు ప్రకృతికి మధ్య ఒక ఎడతెగని సంభాషణ ఉన్నది, తనకు జీవితానికి మధ్య ఒక ఎడతెగని సంభాషణ ఉన్నది. అందుకే కావచ్చు ఇంతకుముందు చందు శివన్న ఒక మాట అన్నాడు, షేకండ్ ఇస్తే చెయ్యిని ముందు పెట్టుకుంటున్నాడు కవి యాకూబ్ సార్ అని. అంటే కవిత్వం రాయడానికి ముందు నువ్వు కవిగా జీవించాలి, ఆ తడి ఉన్నప్పుడు మాత్రమే ఆ కవిత్వం వస్తుంది అనేటటువంటి ఒక మాట ఇక్కడ మనకు ఎడతెగని ప్రయాణంలో కనబడుతుంది. వాస్తవానికి ఈ ప్రయాణం ఆ టైటిల్లోనే ఉంది, ఆ శీర్షికలోనే ఇది ముగింపు లేని ప్రయాణం, ఒక నిరంతర ప్రయాణం అనేటటువంటి ఒక విషయాన్ని కవి యాకూబ్ గారు ఇందులో చాలా బలంగా చెప్పడం జరిగింది మిత్రులారా. అట్లాగే ఎక్కువ సార్లు ఆత్మాశ్రయ ధోరణిలోకి వెళ్ళి కవిత్వం రాయడం మనకి ఇందులో కనబడుతుంది. ఆత్మాశ్రయ ధోరణిలోకి ఎప్పుడు కవి వెళ్తాడు అనేటటువంటి విషయాన్ని పరిశీలిస్తే మన ఉస్మానియా యూనివర్సిటీలో రగన్న ఉన్నాడు, ఆచార్య ఎస్ రఘు గారు. ఆయన తెలుగు కవిత్వంలో ఆత్మాశ్రయ ధోరణి మీదే పిహెచ్డి చేశారు. ఆయన చెప్పినటువంటి మా సెంట్రలిస్ట్ లో జరిగిన ఒక సెమినార్కి వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, కవి యొక్క అంతర్ సంఘర్షణ ఏదైతే ఉంటుందో సమాజానికి తనకి మింగుడు పడనటువంటి విషయాల్లో ఆ సంఘర్షణనంతా కూడా కవి కవిత్వంగా వెలువరిస్తాడు అనేటటువంటి విషయం అందులో చెప్పడం జరిగింది. అంటే ఒక విధ్వంసమైపోయినటువంటి జీవన శకలాలు, ఆ నేపథ్యము, ఆ బాధ, ఆ దుఃఖము అంతా కూడా ఆ కవిత్వంలోకి వచ్చి చేరుతుంది. అంటే ఒక భద్రత లేనితనం, ఒక సుకూన్గా జీవించలేనటువంటి తనం ఏదైతే ఉంటుందో ఆ తనమే తనలోకి తాను తుంగి చూసుకునేటటువంటి ఒక కవిత్వాన్ని అందిస్తుంది అనేటటువంటి మాట ఇక్కడ అనుకొచ్చేది. అయితే టెర్రీ ఈగల్టన్ అనేటటువంటి ఒక పాశ్చాత్య విమర్శకుడు ఏం చెప్పిండంటే, ఏ కవిత్వమైనా ఏ సాహిత్యమైనా శుద్ధ సాహిత్యంగా ఏమీ ఉండదు, అది సామాజిక ఆర్థిక రాజకీయ పరిణామాలతోటి ముడిపడి ఉంటది అనేటటువంటి మాట తాను చెప్పడం జరిగింది. అట్లా టెర్రీ ఈగల్టన్ చెప్పినటువంటి మాట ప్రకారం కనుక, ఆ సాహిత్య విమర్శ ప్రకారం కనుక మనం కవి యాకూబ్ గారి కవిత్వాన్ని చూస్తే మనకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కనబడతాయి. అంటే ఒకవైపు తన చుట్టూ ఉన్న సమాజాన్ని గమనిస్తూనే ఆ సంఘర్షణకి స్పందిస్తూనే అనేక సందర్భాల్లో కవిత్వమై ప్రవహించినటువంటి దాఖలాలు మనకి ఈ పుస్తకం నిండా కనబడతాయి, ఈ కవిత్వం నిండా కనబడతాయి. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి కవిత్వం, అంటే ప్రకృతితోటి మమేకమైనటువంటి కవిత్వం. ఇందులో గోరెటెంకన్న మీద కూడా ఒక కవిత రాశాడు. గోరెటెంకన్న ఎట్లా ఆయన వస్తుండగానే ఆ ప్రకృతికి సంబంధించిన వాసన ఎట్లా వస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ దాన్ని కవిత్వీకరించి చెప్పేటటువంటి ఒక ప్రయత్నం చేశాడు. అంటే ఒక సిమిలారిటీ, ప్రకృతిని ఆరాధించేటటువంటి, ప్రకృతిని ప్రేమించేటటువంటి వాళ్ళు ఆ ప్రకృతికి సంబంధించినటువంటి కవులని తాను ఎట్లా ఇష్టపడ్డాడు అనేటటువంటి విషయం కూడా మనకి కవిత్వంలో ఎడతెగిని ప్రయాణంలో కనబడుతుంది. అట్లాగే మత రాజకీయాలకి మానవత్వాన్ని ఒక ప్రత్యామ్నాయంగా ప్రతిపాదిస్తున్నటువంటి తీరు కూడా ఉన్నది. యాకూబ్ గారి కవిత్వానికి ఎక్కడ ఒక ప్రాసంగికత ఉన్నది అని చెప్పేసి అంటే, మత రాజకీయాల్ని తాను వ్యాఖ్యానించినటువంటి తీరులో ఒక అద్భుతమైనటువంటి శిల్పం ఉంది. ఆ శిల్పం ద్వారా తను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మతాలు కాదు, మతములు కాదు, మనకు కావాల్సింది మానవత్వము అనేటటువంటి విషయాన్ని చెబుతూ, దానికి ఈ మధ్యనే జరిగినటువంటి ఒక దర్గాలో స్కైబాబా గారు వీళ్ళందరూ కలిసి చేసినటువంటి దర్గాలో కవి సమ్మేళనం ఏదైతే ఉందో అది మొన్న రీసెంట్గా చేసింది. కానీ యాకూబ్ గారు 2008-2009లోనే దర్గా మీద ఒక అద్భుతమైనటువంటి పోయం రాసింది. ఆ పోయాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తాం మిత్రులారా. చాంద్మా ఏక్తార అడవిలో సేద తీరుతూ జాన్పాడ్ దర్గాను కాపలా కాస్తున్నట్లు నా చిన్నప్పుడు చూశాను. నా చిన్నప్పుడు
మరీ చిన్నప్పుడు చూశాను. తెల్లవారుతున్నప్పుడు దర్గా దయ కోసం మోకరిల్లిన అన్ని మతాల వారిని చూశాను. ఆకుపచ్చగా ఎగిరే జెండాలను ఊరేగిస్తూ నడిచే జూలుస్లు, మన్నతులలో మొక్కుకునే మేకపోతులు, మలీదాలు, తుబ్రక్కులు, జీవన వెదనంతా మూటగట్టి సేదదీర్చే దయ కోసం ఎదురు చూసే శరణార్థుల్ని చూశాను. అంటే ఆ దర్గా కల్చర్ యొక్క రిలవెన్స్ మొదట గుర్తించినటువంటి వాడు కవి యాకూబ్ అనేటటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ఇవాళ మనం ఈ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించాలి అంటే కేవలం విమర్శలు చేస్తే సరిపోదు, కేవలం బత్తాయిలు అని చెప్పి మాట్లాడితే సరిపోదు, కేవలం సోషల్ మీడియాలో గొడవలు పెట్టుకుంటే సరిపోదు. కానీ దానికి ప్రత్యామ్నాయంగా మనకంటూ ఒక కార్యాచరణ ఉండాలి. ఆ కార్యాచరణని ఇదిగో ఇక్కడ కవి యాకూబ్ గారు 2008లోనే ఒక అద్భుతమైనటువంటి పోయంలో దర్గాకు సంబంధించినటువంటి ఒక కల్చర్ని దాని మీద ఒక పోయం రాశాడు. వాస్తవానికి బహుజనుల యొక్క కూడలి అని, ఇఫ్తారు అంటే బహుజనులందరి విస్తరి అని మా నలిగంటి శరత్ అన్నట్టు, అట్లాగే ఇవాళ ఆ యొక్క దర్గా కల్చర్ కూడా బహుజనులందరికీ ఒక కూడలిలాగా మారాల్సినటువంటి ఒక రాజకీయ అనివార్యతని కవి యాకూబ్ గారు తన కవిత్వంలో చెప్పడం జరిగింది. అట్లాగే మిత్రులారా, బతుకును వ్యాఖ్యానించడం ఏ కవి అయినా చేయగలిగినటువంటి పని ఏంది అంటే తను చూస్తున్నటువంటి జీవితాన్ని, తాను అనుభవిస్తున్నటువంటి జీవితాన్ని వ్యాఖ్యానించగలిగేటటువంటి ఒక తాత్విక ధోరణిలోకి వెళ్తాడు. ఆ తాత్విక ధోరణి నుండి తాను వ్యాఖ్యానించేటటువంటి సందర్భంలో చాలా లోతుల్లోకి వెళ్ళినటువంటి కవిత్వం కూడా మనకు దీనిలో ప్రతి అడుగడుగునా కనబడతా ఉన్నది. అట్లాంటి కవితలు ఈ ఎడతెగని ప్రయాణం నిండా మనకు దర్శనమిస్తా ఉన్నాయి. అంటే కవి యాకూబ్కి జీవితం అంటే కేవలం వడ్డించిన విస్తరి మాత్రమే కాదు, ఆ జీవితం నిండా ఎంతో దుఃఖం ఉన్నది. ఆ దుఃఖాన్ని వ్యాఖ్యానించేటప్పుడు తాను ఒక బైరాగిలాగా మారిపోతున్నాడు. ఆ మారిపోయిన తనం నుండి కవిత్వంగా ప్రవహిస్తున్నాడు, కవిత్వంగా జీవిస్తున్నాడు, కవిత్వమై పోటెత్తుతున్నాడు. ఇక్కడ ఒక మాట అన్నాడు, బయట ఎవరో బైరాగి మనుషుల్ని పాటలోంచి తోడిపోస్తున్నాడు. ఎంత గొప్ప పోలిక! బయట ఎవరో బైరాగి మనుషుల్ని పాటలోంచి తోడిపోస్తున్నాడు, ఏమీ తెలియని తనాన్ని తెలుసుకునేందుకు రోడ్లన్నీ గాలిస్తూనే ఉన్నాడు. మనకే ఆ పాటల అర్థాలు ఎంతకీ బోధపడవు. బైరాగి యొక్క పాటల అర్థం బోధపడిన వాడు రాహుల్ సాంకృత్యాయన్. బయట వెళ్తూ ఒక బైరాగి జీవితం అంటే ఒక్క దగ్గరే ఏమున్నదిరా నాయన, నువ్వు ఈ ప్రపంచాన్ని తెలుసుకో, ప్రపంచాన్ని తిరుగు అని చెప్పేసి అంటే ఇల్లు వదిలిపెట్టిండు రాహుల్ సాంకృత్యాయన్. సో ఈ బైరాగి మన యాకూబ్ గారు కూడా ఏం చెప్తున్నాడు అంటే ఆ బైరాగి వాడేటటువంటి పాటల యొక్క అర్థాలే మనకు తెలియట్లేదు, అవి తెలుసుకుంటే మన జీవితం పరిపూర్ణమవుద్ది, సార్థకమవుద్ది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. యాకూబ్ గారు కవి సంగమం ద్వారా వందలాది మంది కవుల్ని తయారు చేసినటువంటి ఒక చరిత్ర ఈ హైదరాబాద్ గడ్డ మీద ఉన్నది. అందుకే నేను ఒకసారి వ్యాసం రాసిన, లౌకిక స్వాప్నికుడు యాకూబ్ గారు అని చెప్పి ఒక వ్యాసం రాసి మగ్దుమ్ మోహియుద్దీన్ వారసుడు ఎవరైనా ఉన్నారు అని చెప్పేసి అంటే అది యాకూబ్ గారే అనేటటువంటి విషయాన్ని నేను బల్లగుద్ది చెప్పదలుచుకున్నా. మనకి వాళ్ళ మగ్దుమ్ లేకపోవచ్చు కానీ ఆయన ఆలోచనల యొక్క ప్రవాహం మనకు అచ్చుగుద్దినట్టు యాకూబ్ సార్ రూపంలో మనకు కనబడుతుంది. అంటే ఈ కాలంలో ముంచుకొస్తున్నటువంటి ఫ్యాసిజాన్ని ఎండగట్టేటటువంటి ఒక బాధ్యతని తన భుజస్కంధాల మీద వేసుకుని కవిత్వాన్ని నిత్యం పలవరిస్తూ, కవిత్వాన్ని సలపరిస్తూ, కవిత్వాన్ని కలవరిస్తూ జీవిస్తున్నటువంటి అసలు సిసలైనటువంటి కవిగా మనం కవి యాకూబ్ గారిని చూడాల్సి ఉంటుంది మిత్రులారా. మరి కవిత్వం మీద కూడా ఇందులో అనేక కవితలు ఉన్నాయి. ఈ వాక్యము ఎంతకు ముగియదు, ఈ కవిత ఎంతకు బయటికి రాదు, అది లోపటే తన్నుకుంటూ ఉంటుంది అనేటటువంటి రకరకాల వ్యాఖ్యానాలు, కవిత్వం మీద కవిత్వ వ్యాఖ్యానం చేసినటువంటి కవిగా కూడా మనం కవి యాకూబ్ గారిని చూడాల్సి ఉంటది. ఆయన ఒక కవిగా జీవిస్తూ ఆ పడ్డటువంటి తన్లాలని కూడా అక్షరాల్లోకి తీసుకొచ్చినటువంటి తనం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే కాలస్పృహ ఒకటి కవిని కుదురుగా ఉండనివ్వదు. ఒకవైపు గ్లోబలైజేషన్ విధ్వంసం జరుగుతుంటే, మరొక వైపు ఫ్యాసిజం దాడి చేస్తా ఉంటే,
ఇంకొక వైపు తెలంగాణ తన అస్తిత్వం కోసం కొట్లాడుతున్నటువంటి ఈ 3 ఉద్యమాల నేపథ్యంలో మనం ఈ యొక్క ఎడతెగని ప్రయాణం పుస్తకాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మిత్రులారా. అట్లాంటి ఒక ఉద్యమ కవిగా మనం కవి యాకూబ్ గారిని చూడాల్సి ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఆయన రాసినటువంటి కవిత్వం నిండా పచ్చి పచ్చిగా జీవితమే ఉన్నది. ఆ జీవితం దోసెడు కన్నీళ్లు ఉన్నాయి. ఆ కన్నీళ్ళని ఆ కవిత్వంలోకి ఒడిసి పట్టుకున్నటువంటి తీరు మనకి ఎడతెగని ప్రయాణంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా గ్లోబలైజేషన్ విధ్వంసం తర్వాత తన ఊరు నాశనం కావడం, ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు ధ్వంసం కావడం అనేటటువంటి విషయాల మీద కూడా ఈ కవి నిద్రపోకుండా రాసినటువంటి కవితలు ఈ పుస్తకం నిండా చాలా వరకు ఉన్నాయి. అట్లాంటి కవిత్వం కానీ, అట్లాగే లౌకిక ఔన్నత్యానికి దోసిలి పట్టేటటువంటి తరం కానీ ఈ కవిత్వం నిండా ఉన్నది. అందుకే ఒక చోట ఏమన్నాడు అంటే, కవి కాలాన్ని లిఖించే చరిత్రకారుడు అనేటటువంటి మాట కూడా ఒక గొప్ప స్టేట్మెంట్ చేసిండు. కవి కాలాన్ని లిఖించే ఒక చరిత్రకారుడు అని చెప్పి. కాబట్టి అట్లాంటి ఒక ఎడతెగని ప్రయాణాన్ని నేను ఈ పుస్తకం నిండా చూసిన. యాకూబ్ సార్ని అంటే కవిత్వానికే జీవితం అంకితం చేసినటువంటి కవులు చాలా మంది ఉండొచ్చు, కానీ దాన్ని ఒక సామాజిక బాధ్యతగా మోస్తున్నటువంటి కవిగా మనకు కవి యాకూబ్ గారు కనబడతారు. తాను నడుస్తూ తాను ఒక సైన్యాన్ని సృష్టించి తన వెంట యువకవుల్ని నడిపించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి బాధ్యతని తను మోస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. మరి అట్లాంటి కవి యాకూబ్ గారు మరిన్ని పుస్తకాలు వేయాల్సిన అవసరం ఉంది. మరింత సమగ్రంగా ఈ యొక్క సమగ్ర సాహిత్యం ఆల్రెడీ వెలువడి ఉన్నది. దీన్ని మనం ప్రజల్లోకి చాలా ఎక్కువగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క మనుషులకి హృదయ స్పందనలు లోపిస్తున్నటువంటి కాలంలో, మనుషులు మరయంత్రాలుగా మారుతున్నటువంటి కాలంలో యాకూబ్ గారి లాంటి కవిత్వమే ఒక గొప్ప షాక్ ట్రీట్మెంట్ ని ఇస్తుంది అని చెప్పేసి నాకు అనిపిస్తా ఉన్నది. అట్లాంటి గొప్ప కవిత్వాన్ని ఈ ఎడతెగని ప్రయాణం కవిత్వం నిండా నేను చదవగలిగిన. ఆ కవిత్వాన్ని మీరు కూడా అందరూ చదవాలని చెప్పి మరొకసారి యాకూబ్ సార్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్న డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పినట్టు యాకూబ్ సారు తన బయోగ్రఫీ ఒక బయోగ్రఫీ రాయాల్సినటువంటి బతుకు కథ రాయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆల్రెడీ కొంత స్టార్ట్ చేసి కొన్ని ఎపిసోడ్లు కూడా రాసినట్టున్నాడు ఫేస్బుక్ లో. వాటన్నిటిని సమగ్రంగా తీసుకొచ్చి వాటిని పుస్తకంగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా మా తరాన్ని ఇన్స్పైర్ చేసి మా చేయి పట్టుకొని ఇట్లా నడువురా బిడ్డ అని చెప్పేసి మమ్మల్ని వెంట తీసుకుపోయి ఇలా నిలబెట్టినందుకు యాకూబ్ సార్కి మరీ మరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నరేష్ కుమార్ సూఫీకి, ఎందుకంటే సూఫీ పాపం మా బండారు రాజ్కుమార్ని పిలిచిండు. రాజ్కుమార్కి ఓపిక ఎక్కువ, నాకు ఓపిక తక్కువ. నాకు షుగర్ ఉంది, రాజ్కుమార్కి పొగరు లేదు. సో కాబట్టి నన్ను ముందు మాట్లాడించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. కవిత్వంతో పోలిక ఉన్నా కూడా దర్గా మీద కవితలు గుర్తు చేయడం, మగ్దుంతో ఒక పోలిక, ఏజెన్సీ ప్రాంతాల గురించిన కవితల్ని గుర్తు చేయడం, ఇవన్నీ రెగ్యులర్గా మిగిలిన కవితలు చూసేటప్పుడు అందరికీ కనిపిస్తాయి కావచ్చు. వీటిని మాత్రమే పట్టుకోవడం అది నేపథ్యం నుంచి వచ్చిన ఇది అనుకుంటున్నాను. వాటిని మాత్రం థ్యాంక్ యూ అన్న. తర్వాత బండారి రాజ్కుమార్, నాకు కూడా 10 నిమిషాలు మధ్యవర్తిలో 10 నిమిషాలు. రాజ్కుమార్ అన్న కవి సంగమంలో ప్రామినెంట్ గరికపోస, నిప్పు పెరికలు, గోస, బెల్తూరు గబ్బిలం అనే కవిత పుస్తకాలు వేసిండు. తెలంగాణ కవిముద్ర అనే ఒక విమర్శ పుస్తకం వేసిండు. ఇప్పుడు ప్రైమరీ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నారు. నాకు ఇష్టమైన విమర్శకుడు కూడా అన్న. అందరికీ నమస్కారం. అన్నక్కడ నుంచి 10 నిమిషాలు సాగేస్తాను కాబట్టి 10 నిమిషాలు చెప్పి లక్ష్మణసేన సారు యాకూబ్ సార్ పోయిటరీ గురించి మాట్లాడుతూ ప్రవహించే జ్ఞాపకంలోని కొన్ని కవితల్ని ఉటంకిస్తూ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, యాకూబ్ సార్ పోయిటరీ అనేటువంటిది
కొంత సందిగ్ధత, సంక్లిష్టత, ఇంకాస్త నైరూప్యత కలగలిసి ఉండి ప్రవహించే జ్ఞాపకం నుండి అంటే అప్పటి వరకు తీగల చింతే వచ్చింది. తీగల చింత వరకు తీసుకుంటే కొంత సరళత వైపుకు ప్రవహించినటువంటి ప్రయాణాన్ని ఒక స్టేట్మెంట్లో ఇచ్చిండు. అయితే ఎందుకని ఆ సందిగ్ధత, సంక్లిష్టత ఆ వాక్యాలకు ఉన్నది? బహుశా మరి లక్ష్మణర్సే సారు అందులో సరళంగానే ఉంటే సందిగ్ధతగా అర్థం చేసుకున్నాడా, లేదు సంక్లిష్టంగా ఉన్నా ఆ సంక్లిష్టత నిజంగానే ఉన్నదా? సరళంగా ఉన్నప్పటికీ సారు ఆ వాక్యాన్ని సంక్లిష్టంగా కావాలని చెప్పిండా? నైరూప్యంగా ఆ వాక్యాల్లో ఏం దాగింది? వాస్తవానికి యాకూబ్ సార్ ప్రయాణాన్ని గురించి, కవిత్వ ప్రయాణాన్ని గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఏం రాసిండో అందరు చెప్తారు, కానీ ఎట్లా రాసిండో నేను చెప్తా. వస్తువు గురించి అందరూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఏ వస్తువుల గురించి మాట్లాడుతున్నారు, ఎన్ని అవాంతరాలు దాటుకుంటూ వచ్చినటువంటి విషయాన్ని ముందు మాట్లాడిలు. ఇక ముందు మాట్లాడేటువంటి వక్తలు కూడా అవే విషయాలు మాట్లాడుతున్నారు. అయితే యాకూబ్ సార్ కవిత్వం రాసేటప్పుడు తన యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుంది, ఆ మానసిక స్థితిలో నుంచి వస్తువుని ఎలా చూస్తాడు, చూసేటువంటి వస్తువు కవిత్వంగా ఎలా రూపొందుతుంది, ఈ విషయాల గురించి ఒక 10 ముచ్చట్లు చెప్తా. ఎట్లా అంటే ఒకసారి కొన్ని నిర్వచనాలు ఇచ్చుకుంటాడు తనే. ఆ నిర్వచనాలకి కొన్ని ఉదాహరణలు ఇస్తాడు. అంటే ముందే ఒక నిర్వచనం ఇచ్చుకుంటాడు తన వస్తువుకు సంబంధించి. ఉదాహరణకి జ్ఞాపకం గురించి మాట్లాడి అనుకుందాం. జ్ఞాపకాలు ఎట్లా ఉంటాయి అంటే అందరూ కూడా బాల్యంలోకి వెళ్తారు జ్ఞాపకం అనగానే. అంటే ఒక మాట చెప్పంగానే దాని చుట్టూ ముసిరి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తావనకు తెచ్చుకుంటూ దాని మాటన తన ఈత మొత్తం వెళ్ళదీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఒక కవిత ప్రారంభమైనప్పుడు తను పాటించేటువంటి నిర్మాణ వ్యూహం కానీ ఆ శిల్పం కానీ ఎట్లా రూపొందుతుందంటే ఎత్తుగడ ఉన్న ముగింపు రెండు కూడా ఒకటే అయినటువంటి ఒక స్టేట్మెంట్ ఉందనుకుందాం. అంటే ఒక జ్ఞాపకం కావాలి అనేటువంటి ఒక వాక్యం రాసుకున్నాడు. జ్ఞాపకం కావాలనేటువంటి వాక్యమే ఎత్తుగడ అయినప్పుడు చివరికి ముగింపు కూడా అదే అయినప్పుడు రెండు కూడా ఎత్తుగడ ముగింపు రెండు ఒకటే వాక్యంలో ఒకే వాక్యంగా వచ్చింది. వచ్చిన తర్వాత వాటి మధ్య సృజించేటువంటి జీవిత సంఘర్షణ అంతా కూడా అవి ఎన్ని శకలాలుగా ఉన్నాయో ఆ శకలాలన్నింటినీ కూడా త్యజించేవి కొన్ని అక్కున చేర్చుకునేటువంటి కొన్నిటిని సపోర్టెడ్ లైన్స్ గా ఇస్తూ తను కవిత్వం రాస్తూ ఉంటాడు. ఆ కవితను నిర్మాణం చేస్తూ ఉంటాడు. అంటే ఒక ఎత్తుగడ ముందే ఉంది, ముగింపు కూడా దొరికింది. ఇక మధ్యన విషయాన్ని ఇక దమ్ము అన్నట్టు, మన దమ్ము ఎంత చెప్పుకుంటే అంత చెప్పుకోవచ్చు. అంటే విషయానికి దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండదు. అంటే కవికి ఒక సులువైన మార్గం ఏంటంటే ఒక కవిత ప్రారంభించేటప్పుడు ఒక ఎత్తుగడను ఒక ముగింపును ముందే నిర్ణయించుకున్నప్పుడు మధ్యలో ఎన్ని విషయాలు చెప్పుకున్నా కూడా ఇంకా ఏం కాదు. అంటే కొనసాగింపులో ఉండేటువంటి వెసులుబాటును కవి యాకోబు ఏర్పాటు చేసుకున్నాడు కొన్ని కవితలలో. ఇక్కడ మన సీతారాం సార్ పక్కన కూర్చొని రవీంద్రన్న నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం వెనుకున్న బ్యానర్ గురించి. కనీసం కర్సర్లో స్పేస్ ఇచ్చినా కూడా కవి అనేటువంటి పదము దూరం జరగకుండా దగ్గర కత్తకపోయి ఉన్నది. తర్వాత ఇంకా కొన్ని కవితలు ఎట్లా ఉంటుంది అంటే ఒక వస్తువులో ఒక లీనమైపోతాడు. ఒక వస్తువుని ఎంచుకుంటాడు, ఆ వస్తువు గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ వస్తువులో లీనమైపోయి చివరికి తను ఒక వస్తువు అయిపోతాడు అందులో. అంటే ఇటువంటిది ఎటువంటి సందర్భాలు కలిగే అవకాశం ఉంటుంది? తను రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక అనాథాశ్రయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 27 మంది పిల్లల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కవిత పూర్తయ్యే వరకు ఆ 28వ వ్యక్తిగా కవి మిగిలిపోతాడు. అంటే కవితలో చెప్పేటువంటి విధానంలో ఎవరైతే అనాథాశ్రయాన్ని సందర్శిస్తారో ఎవరు సందర్శించినా కూడా ఆ 27 మంది పిల్లలతో పాటు వీళ్ళు +1 అన్నట్టు. అట్లా కవిత పూర్తయ్యేసరికి కవి కూడా ఆ +1లో చేరిపోతారు.
ఆ శీర్షిక ఆ ప్లస్ అన్ని గుర్తు చేస్తుంది. 28వ వాడు అని చెప్తాడు. అంటే కవితను ఎట్లా నిర్మిస్తున్నాడు? చెప్పేటువంటి విషయాన్ని పూర్తిగా ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసుకుంటూ ఆ పిల్లల యొక్క స్థితిగతుల్ని చెప్పుకుంటూ ఆ వస్తువు నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో ఏదైతే చెప్పదలుచుకున్నాడో దాన్ని ఎత్తుగడ, కొనసాగింపు, ముగింపులో కాకుండా శీర్షికలో ఆ విషయాన్ని పెడుతున్నాడు. తర్వాత కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటే కొన్ని సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో సంఘటన గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఒక సంఘటన మోసుకొచ్చేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. ఒక సంఘటన మనలో ఏం చేస్తుంది అంటే కొంత భావోద్వేగాన్ని కలిగజేస్తుంది. అంటే ఆ భావోద్వేగం కలిగజేసేటువంటి ఆ తీవ్రతను బట్టి ఆ కవిత నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది. అట్లా జరిగేటప్పుడు కవి యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుంది అంటే ఇటువంటి విషయాలలో ప్రత్యేకంగా ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన గురించి కవిత్వం రాయాలి. సంఘటన గురించి కవిత్వం రాసేటప్పుడు ప్రతి కవికి కొంత వైయక్తిక వైవిధ్యం అనేటువంటిది ఉంటుంది. అప్పుడు ఆ ఇంట్రాస్పెక్టివ్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో అది కవికి మారినటువంటి విధానం గమనించినప్పుడు కవి యాకూబ్లో ఒక భావోద్వేగం గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్తాడు. అంటే ఒక సంఘటన జరిగింది, ఇక్కడే పక్కనే అబిడ్స్లో పట్టపగలు ఒక యువతిని హత్య చేసిళ్ళు, కత్తితో పొడి చంపేసిళ్ళు. దగ్గర నుంచి చూసేటువంటి వ్యక్తిగా ఏం చెప్తాడంటే ఒక వాక్యము, అరికాల్లో ఉన్నటువంటి చెమట, ఆ భయం అనేటువంటిది అరికాల్లో ఉన్నటువంటి చెమటలా మారిపోయింది అంటాడు. అంటే అరికాలు చెమట అనేటువంటిది భయానికి సంకేతంగా తీసుకొని చెప్తాడు. అంటే ఒక దృశ్యాన్ని మనము దగ్గరగా ఉండి చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది, కొంత దూరంగా చూసినప్పుడు ఎట్లా కనిపిస్తుంది. మనమందరం ఇక్కడ కూర్చొని గాజాలో యుద్ధం జరుగుతున్నప్పుడు గాజాను వస్తువుగా తీసుకొని మనం కవిత్వం రాస్తున్నటువంటి సందర్భంలో మన మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? ఒక సానుభూతి వాక్యం రాస్తాం, లేదు అంత ఇంకా ఇన్వాల్వ్ అయితే ఇంకొంచెం సహానుభూతి వాక్యం రాస్తాం. ఎదురుగానే ఒక వ్యక్తిని కత్తిపోటు గురైనప్పుడు ఆ సడన్ షాక్ ఉంటుంది చూసిలా, ఆ షాక్ లో ఆ ఎదురుగా కనిపించేటువంటి వ్యక్తికి చెంపలు కారిపోతాండి, కాలంలో అరికాల నుంచి కూడా చెంపలు కారుతాండి. అది కవిత్వంలోకి అంటే అది సాధారణమైనటువంటి ఒక పరిశీలింపును కవిత్వంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఇంకెట్లా ఉంటుంది ఈ కవిత్వం రాసేటువంటి క్రమంలో అంటే కొంత ఫ్రాగ్మెంటిక్ అప్రోచ్, అంటే కొన్ని శకలాలుగా తీసుకొని ఒక్కొక్క దృశ్యాన్ని తీసుకొని కవిత్వం చేసేటువంటి పని చేస్తాడు. ఎట్లా అంటే జీవితం అనేటువంటి ఒక ప్రయాణం అనుకుంటే ఆ ప్రయాణంలో మనం వేసేటువంటి అడుగులు అన్నిటినీ కూడా తీసుకొని ఒక్కొక్క అడుగు వేసిన తర్వాత మనం అందరం కలిసి నడుస్తున్నప్పుడు కొన్ని మజిలీలు వస్తాయి. ఈ మజిలీలలో ఒక్కొక్కరు ఒక్కొక్క మజిలీ దగ్గర ఆగి మనల్ని వదిలి వెళ్ళిపోతుంటారు. అంటే ఒక మిత్రుడు తన నుంచి దూరమైనటువంటి సందర్భంలో తను కోల్పోయినటువంటి సందర్భాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చేటప్పుడు ఒక జీవిత ప్రయాణంలో ఏ విధంగానైతే మనం కలిసి నడుస్తూ ప్రయాణం చేస్తూ ఒక్కొక్క మజిలీ దగ్గర ఆగి విడిపోతుంటామో ఈ మజిలీ దగ్గర నీకు వీడుకోలు పలుకుతున్నాను, రేపెక్కడో ఓ మజిలీ దగ్గర నేను కూడా నీతో జత కలుస్తాను అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఒక కవిత నిర్మాణం అవుతుంది. తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే అంటే ఇంకా ఎట్లా చేస్తారు ఒక వస్తువుని కవిత్వం చేసేటువంటి దృశ్యాన్ని చూస్తే ఒక వాక్యంలో ఒక ఇమిడిపోయేటువంటి ఒక వస్తువును ముందే ఎంచుకుంటాడు. ఒకటే వాక్యంలో అంటే సింగిల్ సెంటెన్స్ లో వస్తువును మొత్తం చెప్తాడు. చెప్పి ఆ వాక్యంలో పట్టనటువంటి భావోద్వేగం ఏదైనా ఉందా అని గమనిస్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ సభలో ఇంతమంది ఉన్నారు, మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఏమో మాట్లాడుతున్న విషయాన్ని చాలా క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే మన సబ్ కాన్షియస్ మైండ్ ఒక దగ్గర ఉన్న మన ఇక్కడ కాన్షియస్ లో ఉన్నప్పటికీ ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా కొంచెం తిరిగేస్తాడు అర్థమోకనా. అట్లా తిరిగేసేటువంటి దాన్ని గమనింపులో పెట్టుకొని ఈ కవిత్వ నిర్మాణం అయినటువంటి పద్ధతికి ఇక్కడ చూడొచ్చు. ఇందులో కూడా ఎట్లా అంటే ఒక సింగిల్ సెంటెన్స్ లో వస్తువు మొత్తం నింపి ఆ వస్తువులో పట్టని భావోద్వేగం ఆ వస్తువుకు సంబంధించి ఏదైనా ఉందా అని ఆలోచిస్తారు కవి. అట్లా ఆలోచించినప్పుడు ఆ పట్టనటువంటి ఆ భావోద్వేగాన్ని ఎక్కడ చెప్పాలి, దాన్ని నేను కొనసాగింపులో ప్రస్తావించాలా లేకపోతే ముగింపులో ప్రస్తావించాలా, ఈ పని కవిత్వంలో ఎక్కడ ఒదిగిపోతుంది అనేటువంటి దాన్ని వెతుకుంటూ ఉంటాడు కవిత్వం చేసేటప్పుడు. అది ఎక్కడ అంటే అఫ్సర్ గారు ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, బహుశా వేరే దేశం వెళ్తున్నప్పుడు తనని బస్ ఎక్కించి వస్తున్నటువంటి క్రమంలో
అంటే వారి ప్రయాణాలు ఏమైపోయిందని ఒక 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 పాయింట్ నుంచి ఒక స్థానం నుంచి 2 కిరణాల చెరో దిక్కు వెళ్తున్నారు. ఆ కవిత పేరు కూడా చెరొక దిక్కే. వెళ్తున్నప్పుడు ఆ చెరొక దిక్కు గురించి రాయాలన్నప్పుడు ఏం చేస్తాడు అంటే అతను వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ధారగా కవిత్వమై కురుస్తూ ఉంటాడు. అంటే అది కన్నీళ్ళ రూపంలో కావచ్చు, కవిత్వ రూపంలో కావచ్చు. అంటే దానికి సంబంధించినటువంటి భావోద్వేగము ఒక మిత్రుణ్ణి కొంతకాలం అంటే కలుసుకోవడం రెండు అయిపోతాయి. అంటే ఒక వాక్యంలో ఏం చెప్తున్నారు అంటే రావడము వెళ్ళిపోవడము రెండు జరిగిపోయినాయి. ఇక రెండు జరిగిపోయిన తర్వాత ఇంకేం మాట్లాడుకుంటాం? ఆ మధ్యలో కలిసిన క్షణాల గురించి మాట్లాడుకుంటాం. ఆ మధ్యలో కలిసిన క్షణాలు అతి స్వల్పమైనప్పుడు ఏం చేస్తాము? కేవలం ఆ కంటి చూపు లేదా ఆ చేతి స్పర్శనో లేదా ఒక ఆలింగనం, అది కూడా ఇక్కడ సంభాషణగా మారిపోతుంది. ఇప్పుడు ఇంకా ముందే అనుకున్నాం కదా, ఒక వస్తువుని తీసుకున్నప్పుడు ముందస్తుగా కొన్ని నిర్వచనాలు ఇచ్చుకుంటాడు. తర్వాత ఆ నిర్వచనాలకు తగినటువంటి ఉదాహరణలు ఇస్తూ ఉంటాడు. ఆ ఉదాహరణలు ఇచ్చినప్పుడు తను అక్కడ ఏం చేస్తాడంటే ఒక రెసిప్రోకల్ సెంటెన్సెస్ తయారు చేసుకుంటాడు. అంటే ఒక ఏమన్నా ఒక రొట్టె ఉన్నది, ఒక రొట్టె నలుగురికి పంచుతాము, లేదు నలుగురు తినాల్సిన రొట్టెను ఒక్కడే తినడం, అదే 1/4 ఉండొచ్చు లేదా 4/1 ఉండొచ్చు. ఆ రెసిప్రోకల్ అనేటువంటిది ఆ అప్రోచ్ని కవిత్వ నిర్మాణంలో ప్రవేశపెడతాడు. దాన్ని మనము చావు కథ కాదు అనేటువంటి ఆ పోయంలో మనం చూడొచ్చు. ఆడ ఏమంటాడంటే ఆ వాక్యంలో ఎవడు బతుకుతాడు చచ్చేదాకా? ఎవరు బతకలేరు. ఒకవేళ బతుకుదాం అనుకున్నా కానీ మరి పక్కన ఉన్న మనుషులను బతకనియరు. ఎందుకు బతకనియరు అంటే దాని వెనుక ఉన్నటువంటి సందర్భం ఏంటి అనేది గుర్తు చేసుకోవాలి. మనం ఎటువంటి సందర్భంలో బతుకుతున్నాము, ఎటువంటి మనుషుల మధ్య బతుకుతున్నాము, దానికి కారణమైనటువంటి వ్యవస్థ ఆ మనుషులని ఎవరెవరిని ఎన్ని విధాలుగా ఏ రకాలుగా చూస్తున్నది. అట్లాంటప్పుడు నాకు చావొచ్చేదాకా నేను బతకలేనేమో, మధ్యలో ఎక్కడో ఒక దగ్గర నా ప్రమేయం లేకుండానే నా చావు నా మరణం నిర్ణయించబడుతుంది అని అక్కడ చెప్తాడు కవి. తర్వాత ఇంకా ఏం చేస్తాడంటే కాలానికి క్రియాత్మకతను జోడిస్తాడు. కాలానికి క్రియాత్మకతను జోడిస్తాడు. ఎట్లా? ఉదాహరణకి ఇప్పుడు బాల్యం ఉంది. బాల్యాన్ని మనము ఒక ఫ్రేమ్ చేసుకుందాం ఒకసారి. అది కాలంకి మనం ప్రతీకగా తీసుకున్నప్పుడు బాల్యానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పుకుంటూ బాల్యాన్ని గడ్డి మోపులా మోస్తున్నప్పుడు ఒక వాక్యం ఉన్నది. గడ్డి మోపులా మోస్తున్నప్పుడు వాక్యం ఏంటి అంటే చిన్నప్పుడు తను కష్టపడేటువంటి విధానాన్ని చెప్పడానికి బాల్యాన్ని గడ్డి మోపులా మోస్తుందా అని చెప్తున్నాడు. గడ్డి మోపులా మోస్తుందా అనేటువంటి ఆ క్రియాత్మకతని తన బాల్యం అనేటువంటి ఒక టైం జోన్లో ఫిక్స్ చేసి తర్వాత యవ్వనాన్ని గురించి చెప్పేటప్పుడు యవ్వనము ముఖం మీద మొలిచినప్పుడు అని చెప్తున్నారు. అంటే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కాలానికి తర్వాత క్రియాత్మకతని ఒక సూత్రంగా తీసుకొని మనం ఇందులో వేరే వస్తువుల్ని సబ్స్టిట్యూట్ చేసి కొత్త కవితగా రాయొచ్చు. అంటే కవి రాస్తున్నప్పుడు ఇటువంటి భావన కవికి ఉందో లేదో తెలియదు, కానీ మనం చదువుతున్నప్పుడు కొంచెం దీర్ఘంగా పరిశీలనగా చూసినప్పుడు చాలా దగ్గరగా కనుక కవిత్వాన్ని గమనిస్తే అనేకమైనటువంటి సూత్రీకరణలు ఈ కవిత్వం నుంచి మనం రాబట్టుకోవచ్చు. ఈ సూత్రీకరణ చేసేటువంటి వాటిని బేస్ చేసుకొని మనము వస్తువుల్ని డిస్ప్లేస్మెంట్ ద్వారా స్థానభ్రంశీకరణ చెందించుకుంటూ మనము కొత్త కవిత్వాన్ని రాసుకోవచ్చు. అంటే ఒక కవిత్వాన్ని మనం చదువుతున్నప్పుడు మనం ఏం నేర్చుకుంటాము అంటే తన జీవితంతో పాటు చదివే పాఠకుల యొక్క జీవితం కూడా స్థానభ్రంశం చెందుతూ ఉంటుంది. అంటే తన జీవితము ఆ కవితలో ప్రతిఫలించవచ్చు, లేదు తను ఏదైతే మార్గాన్ని ఎంచుకున్నాడో ఏదైతే మార్గాన్ని వేసిండో ఆ మార్గాన్ని అవలంబించవచ్చు, అదే మార్గంలో తను కూడా నడవచ్చు. తర్వాత మనం కొన్ని గుర్తు పెట్టుకోవడానికి అంటే కొన్ని గుర్తుండే మనకు జనరల్ గా కొన్ని కొండ గుర్తులు పెట్టుకుంటాం. 10 నిమిషాల టైం అని ముందే చెప్పుకున్నాం. ఆ కొండ గుర్తు ఉన్నది, ఆ కొండ గుర్తు ఉన్నది అంటే 10 నిమిషాలు నేను పూర్తి చేయాలి అని చెప్పి. కానీ 10 మాటలు చెప్తా అనుకున్నా కదా, అక్కడ 8 పూర్తయినా ఇంకా 2 బాకీ ఉంది. అయితే టీచర్ ట్రైనింగ్ అప్పుడు మాకేం చెప్పాలంటే విస్మృతికి గల కారణాలని చెప్పుకోమన్నప్పుడు సాధారణంగా మనం చదివినప్పుడు ఎక్కువ కాలం గుర్తుండదు. ఎక్కువ కాలం గుర్తుండాలంటే ఏం చేయాలంటే దేనన్నా ఒక దాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఓ చెట్టునో పుట్టనో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చినా కూడా కొత్తదనమే అనిపిస్తుంది.
ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఏదో ఒక బస్ స్టాప్నో, ఏదో ఒక చెట్టునో, లేకపోతే ఏదో ఒక సింబల్ పెట్టుకుంటే ఒక ఇక్కడ దిగిన, ఇక్కడ నుంచి ఇట్లా పోవాలి అని ఒక మార్గాన్ని అయితే మనం మనసులో అనుకుంటాం. ఆ దారి ఏదైతే ఉందో, ఆ కొండ గుర్తు లాంటి ఏదైతే ఉండదో దాన్ని కనుక దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనము మర్చిపోవడానికి అవకాశం ఉండదు ఎక్కువ. అంటే మా సారే చెప్పినప్పుడు, అంటే ఆ బుక్లో కూడా అదే ఉన్నది, తాజ్ మహల్ గుర్తొచ్చినప్పుడు షాజహాన్ గుర్తొస్తారు అని చెప్పినట్టు. అంటే దీన్ని అసోసియేషన్ ఆఫ్ థాట్స్ అని చెప్తారట. అంటే భావాల సంసర్గం. అంటే ఒకదాన్ని మనకు గుర్తున్నటువంటి విషయాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవాలంటే ఇటువంటి పాటించాలి. అట్లా చూసుకున్నప్పుడు యాకూబ్ సార్ పోయట్రీలో మనము ఆ స్మృతికి జోడింపుగా ఏం చేసిండు అనేది చూసినప్పుడు తీగల చింత అనేటువంటి పోయంలో ఈ అసోసియేషన్ ఆఫ్ థాట్స్కి సంబంధించినటువంటి అప్రోచ్ కనబడుతుంది మనకు. అంటే బాల్యం అనగానే తను వెంటనే గోళీలాడకాడికి పోతాడు, గోళీలు ఆడుకుంటాడు, ఇంకా రకరకాల పనులు చేస్తాడు. అందరు ఇంతకుముందు ప్రస్తావించిండు, అంటే ఐస్ క్రీమ్ అమ్ముకోవడము, కిరాణా షాప్లో పనిచేయడము. అంటే తీగల చింత అక్కడికి పోగానే మొత్తం అంతా గుర్తొస్తుంది, బాల్యం మొత్తం గుర్తొస్తుంది. ఇక్కడ నుంచి ప్రయాణమై ఇంటి దాకా రొట్టమాగ్రేవి దాకా పోయేంత వరకు ఉన్నటువంటి ప్రయాణంలో ఇక ఎంత దూరాభారం ఉన్నా కానీ ఆ ఊరి స్టార్టింగ్ నుంచి ఇంటి వరకు చేరుకునేటువంటి క్రమంలో ఉండేటువంటి ఆ భారము, ఆ గుండె అవిసిపోయేటువంటి బాధ మొత్తం గుర్తొస్తా ఉంటుంది మొత్తం. అంటే దీన్ని ఎక్కడికి కనెక్ట్ చేసుకుంటాము? నాస్టాల్జియా అంటాం కదా, బాల్యం గురించి చెప్పుకుంటే, గతం గురించి మాట్లాడుకునేటప్పుడు ఇదంతా కూడా అందులో ఇమిడిపోయి ఉంటుంది. అంటే ఒక తీగల చింత చూడగానే ఇవన్నీ గుర్తుకు రావడం అనేటువంటి దాన్ని మనము ఇందులో చూడొచ్చు. తర్వాత ఇంకొకటి, ఎత్తుగడలో ఆసక్తిని, కుతూహలాన్ని రేకెత్తించేటువంటి ఒక వాక్య ప్రయోగం ఉంటుంది. అంటే ఆ వాక్యం చదవగానే అమ్మ ఇంకేమో చెప్తాడు, ఏదో చెప్తాడు అనేటువంటి ఇక కవితలోకి లోపలికి పోకముందే అది అడ్డుపడతాం. ఫస్ట్ ఏం చెప్తాడు అనే దగ్గర మనం ఆగిపోతాం, మొదటి వాక్యం దగ్గర ఆగిపోతాం, అంటే ఎత్తుగడ దగ్గరే ఆగిపోతాం. ఎత్తుగడ దగ్గర ఎప్పుడు ఆగిపోతాము అంటే దీని ద్వారా నేను ఏదో కొత్త విషయం నేర్చుకోవాలి అన్నప్పుడు మాత్రమే మనం అక్కడ ఆగుతాం. మనకు ఎక్కడైనా మనం పోతుంటే ఒక సినిమా పోస్టర్ వేస్తారు, చూస్తాము, ఆగుతాము. కొద్దిసేపు ఒక నిమిషం పాటు ఆగి ఇక్కడ ఏముందో అని తరచి చూస్తున్నప్పుడు అంటే మన లోపల ఏదో ఇంట్రెస్ట్ కలిగించేటువంటి అంశం, ఆసక్తి కలిగించే విషయం నీ మనసులో ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా ఉండేటువంటి ఒక అంశం ఆ పోస్టర్లో నీకు కనబడ్డప్పుడే నువ్వు ఆ సెకండ్ ఆ క్షణము నిలబడగలుగుతావు, లేకపోతే దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతావు. అంటే ఎప్పుడెప్పుడు నువ్వు ఆగుతున్నటువంటి క్షణాలు ఎన్ని కవితలు చదువుతున్నప్పుడు నీకు అనిపిస్తుందో అవన్నీ కూడా బతికి ఉన్నటువంటి రోజుల్ని గుర్తు చేస్తాయి. అది కవిత్వంలో బతుకున్నటువంటి రోజులు గుర్తు చేస్తే నీ జీవితంలో ఇంకా నువ్వు ఇంకెంతకాలం బతుకుతావు అనే విషయాన్ని కూడా తెలియజేస్తాయి. ఇట్లా చూసుకున్నప్పుడు ఒక పోయంలో ఇదే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చి ఆగినటువంటి ఆ మాట ఏంటంటే, ఎవరో వచ్చారు, వాకిట్లో నిలబడి పిలుస్తూనే ఉన్నారు. ఎందుకు వచ్చిళ్ళు మనకు వెంటనే అనిపిస్తుంది, ఎవరో వచ్చిళ్ళు అంటే తెలియదు, పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకు ఏదో అవసరం అయి ఉంటుంది వాళ్ళకి. అంత రాత్రిపూట ఇంటికి వచ్చి తలుపు కొడతారు, లోపల వాళ్ళు ఉన్నారో ఉండి లేకుండా ఉన్నారో తెలియదు మనకు, ఎందుకు పిలుస్తున్నారో తెలియదు. చివరికి ఏమంటే ఒక అజంప్షన్, ఒక ప్రతిపాదన, ఏమంటే ఒక ఊహా ప్రతిపాదన చేస్తాడు. ఏమంటాడు అంటే రాత్రంతా పిలుస్తూనే ఉంటారేమో ఏమో. అంటే ఈయన ఎంత మొత్తుకున్నా కానీ అక్కడి నుంచి రిప్లై రావట్లేదు. ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తులు గడియ తీసి లోపలికి ఆహ్వానించట్లేదు. లేదు మనం చెప్పేటువంటి మాటని ఎదుగుతున్నటువంటి వాళ్ళు వినట్లేదు. లేదు మనం ఇంతకాలం అనుభవిస్తున్నటువంటి బాధని మన వెళ్ళబోసుకుందామంటే ఒక చెవిని కూడా మన వైపు కనీసము భౌతికంగానైనా ఒక పక్క ఒగ్గి వినట్లేదు. అంటే అటువంటి సందర్భాల గురించి ఆ వస్తువు మాట్లాడుతున్నప్పుడు ఈ కవి తన నిర్మాణ క్రమాన్ని దానికి అనుగుణంగా మార్చుకుంటూ పోతాడు. అట్లా జీవితాన్ని మొత్తం వ్యాఖ్యానించుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక దగ్గర ఆగి, నేను నువ్వు ద్రవించి ఆగిపోయిన మనుషులు, పగిలిన పర్వతాలం అంటారు. అంటే గడ్డ కట్టడము, ద్రవీభవించడము, మళ్ళీ తిరిగి గడ్డ కట్టడము. అంటే ఈ స్థితిని చెప్పుకుంటూ వస్తాడు. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టినాము, గడ్డగట్టినాయి, దాన్ని వాతావరణ పరిస్థితుల్లో మార్చాము, తీసి బయట తీసినాము, కొంత సమయం ఆగితే అవి నీళ్లుగా మారిపోతాయి, మళ్ళీ తీసి మళ్ళీ అటువంటి పరిస్థితులే కల్పిస్తే మళ్ళీ గడ్డగడతాయి. తను ఎదిగి వచ్చినటువంటి క్రమాన్ని గనక చూసుకుంటూ ఉన్నట్లయితే ఎక్కడైతే తను గడ్డగట్టినటువంటి స్థితిలో ఉన్నాడో, ఎంత ఆ పేదరికము, ఆ
ఆ బాధ, ఆ నొప్పి అనేది ఎంతగా లోపల కూరుకుపోయి ఆ గడ్డగట్టినటువంటి తనాన్ని అనుభవించిండో, ఆ తరువాత తన జీవిత ప్రయాణంలో అలా ప్రవహిస్తూ ఉన్నప్పుడు, తన జ్ఞాపకాల నుంచి ముందుకు ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే ద్రవీభవించిండో, ద్రవీభవించినటువంటి జీవితాన్ని నుంచి వెళ్ళి మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత కూడా, పల్లె నుంచి మళ్ళీ పట్టణానికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఇంత అప్పుడేమో ఆకలి కోసం గడ్డగట్టుకపోయిండు, ఇక్కడికి వచ్చిండు, ఆకలికి కొంత తీర్చుకున్నాడు. తీర్చుకున్న తర్వాత కూడా ఆకలి అయితే తీరుతుంది కానీ మనసు ఎందుకో తీరట్లేదు, నిండట్లేదు. మళ్ళీ అక్కడ గడ్డగట్టుకోబోతున్నాడు. అంటే ఏ స్థితి నుంచి ఏ స్థితిలోకి రూపాంతరం చెందుతున్నాడో ఆ క్రమాన్ని తన కవిత్వంలో చూపేటువంటి ప్రయత్నము చేయడం జరిగింది. వాస్తవిక చిత్రణ గురించి ఇందులో ప్రవహించే జ్ఞాపకంలో ఎక్కువగా ఉంది. అందులో చూసుకున్నప్పుడు పేరు తప్ప ఊరు లేనటువంటి తెలంగాణ పల్లెలను తలుచుకొని కీచురాలను సుతా భయపెట్టినటువంటి చప్పుడుని కూడా తను కవిత్వం చేసేటువంటి ప్రయాణం మనం ప్రవహించేటువంటి జ్ఞాపకంలో చూడొచ్చు. సరే, అన్న 10 నిమిషాలే టైం ఇచ్చిండు కాబట్టి చాలా కుదించుకొని మాట్లాడాల్సి వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఓపికగా భరించినందుకు నరేష్ అప్పటి టక్ టక్ అని సౌండ్ కొట్టుకుంటూనే ఉన్నాడు. మీ సమయాన్ని కొంచెం ఎక్కువనే తీసుకున్నానేమో, అందుకు థ్యాంక్ యూ. తర్వాత యాకూబ్ సార్కి శుభాకాంక్షలు. అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ టీచర్లు మారదు. థ్యాంక్ యూ. నా ఎక్కువ సమయం ఇవ్వలేకపోయినందుకు అందరికీ క్షమించాలని అందరి తరఫున నడవని క్షమించలేదు. ఇప్పుడు సరిహద్దు రేఖ పుస్తకం గురించి మాట్లాడడానికి గాజోజీ నాగభూషణం గారిని పిలుస్తుంది. ఆయన కవిగా, గేయ రచయితగా తెలంగాణ కాలంలో చాలా మందికి సుపరిచితులు. మట్టి సరిగమలు, ప్రాణదీపం అనే కవిత పుస్తకాలు, జీవన సాఫల్యత అనే కథలు, నెత్తుడి గాయాలు, తెలంగాణ ఉద్యమ సమయంలో రాసిన పాటలు. తెరవే పూర్వ రాష్ట్రాధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆయన. ఆయన్ని మాట్లాడడానికి పిలుస్తున్నాను. సభకు నమస్కారం. ఒక లౌకిక స్వాప్నికుడి సంవేదనల నుంచి తాను ఒక ముసాఫిరిగా చేసిన ప్రయాణంలోంచి కవిగా తన జీవితంలో చూసినటువంటి అనేక చేదు అనుభవాల్లోంచి ఇక్కడ దాకా నడిచొచ్చినటువంటి యాకూబ్ అన్న అందరం చెప్పుకోవడానికి చాలా ఉంది. నాగలు దున్నిండు, మట్టి మోసిండు, మోపులు మోసిండు, ఉచ్చల వాసనల మధ్యన బతికిండు. అట్లా చెప్పుకుంటూ పోతే తను రాసిన తన గురించి తాను రాసుకున్నది, తన గురించి మనం చూసుకున్నది కూడా చూసినప్పుడైతే యాకూబ్ అన్న ఏంటిది అన్నది మనకు అందరికి తెలిసిన విషయమే. అయితే నేను మాట్లాడాల్సినటువంటి పుస్తకం సరిహద్దు రేఖ. నిజానికి ఈ పుస్తకానికి ఈ టైటిల్గా పెట్టినటువంటి పోయం వస్తుగతంగా చూసినప్పుడు యాకూబ్ అన్న శిలాలలిత గారు మతాంతర వివాహం చేసుకున్నప్పుడు ఆ మతాంతర వివాహం ద్వారా దేహానికి దేశానికి మధ్య ఒక విభజన రేఖ ఎలా ఉంది, భాషకు మధ్యన ఒక సరిహద్దు రేఖ ఎలా ఉంది, సంస్కృతి మధ్యన గీసినటువంటి సరిహద్దు రేఖలు ఎలా ఉన్నాయి, ఇన్ని సరిహద్దు రేఖలు అనేకమైన చుట్టూ ఉన్నప్పటికీ ఉన్న సందర్భాల్లోంచి ఈ పోయం మాత్రం, ఈ టైటిల్ పోయం, పుస్తకానికి పెట్టినటువంటి టైటిల్ పోయం సరిహద్దు రేఖ అనేది మాత్రం వాళ్ళ మతాంతర వివాహం ద్వారా ఏర్పడినటువంటి ఒక సంఘర్షణాత్మకమైనటువంటి వేదనలోంచి రాసినటువంటి ఆ కవిత. నిజానికి యాకూబ్ అన్న ఒక కల్లోల కాలానికి ప్రతినిధిగా తాను ఒక లౌకికవాద దృక్పథంతో తనకున్నటువంటి ఒక పెయిన్ ఏదైతే ఉందో మొత్తం సామూహికంగా, సమాజ సామూహిక స్వరంగా అతను తన కవిత్వాన్ని వివరించినట్టు వాడు.
మనం చూస్తూ ఉన్నాం. దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిస్థితుల దృష్ట్యా మనం మనుషులుగా బ్రతకడానికంటే ముందు మతం పరిధి లోపల బతుకుతున్న సందర్భం లోపల ఆ సంఘర్షణలోంచి యాకూబన్న రాసినటువంటి కవిత్వ పుస్తకమే సరిహద్దు రేఖ. ఎన్ని సరిహద్దు రేఖలు మనను విభజిస్తా ఉన్నాయి, ఎన్ని సరిహద్దు రేఖలు మన నుదిరి రాతలను కూడా నిర్దేశిస్తా ఉన్నాయి అని చూసినప్పుడు ఈ కవిత్వంలో ఈ పుస్తకంలో మొత్తంగా చాలా భాగం ఒక ముస్లిం జీవితం ఎదుర్కొంటున్నటువంటి అనేక నియంత్రణలు, వివక్షలు, విద్వేషాలు అన్నిటికీ ప్రతీకగా ఈ సరిహద్దు రేఖను అన్న వివరించడం జరిగింది. ఇందులో మొదటి కవిత అంటే టైటిల్ కవిత, ముఖ్యంగా మొదటి కవిత కాదు, ఈ టైటిల్ కవిత చూసినప్పుడు మనకు తెలుస్తా ఉంది వాళ్ళు ఒక అభ్యుదయ పథం లోపల సమాజానికి ఒక సంకేతాన్ని ఇస్తూ తను ఒక అభ్యుదయవాదిగా మతాంతర వివాహం చేసుకున్న తర్వాత దాని ప్రతిఫలనంగా తరువాత తరాన్ని అది ఎట్లా ప్రభావితం చేసింది అన్న వేదనలోంచి ఈ కవిత రాస్తాడు. ఏం రాస్తారన్న, సరస్వతి నమస్తుభ్యం అల్లాహు అక్బర్, జీవితాల మధ్య దాంపత్య ఆచరణ దూరాలు, కవ్విస్తున్న మతాల మధ్య పేర్ల నుంచి, పెరుగుతున్న ఆంక్షల వేర్ల నుంచి, ఆమె మందిరం నేను మసీదుగానే మిగిలిపోతున్నా. ఇక మా దాంపత్యపు గుర్తుగా చిన్నోడికి ఏ త్రిశంకు మందిరాన్ని నిర్మించాలో అంటాడు. మతమే లేని దశలోకి చేరుకుంటామో లేదు అని తాపత్రయపడతాడు. ఇట్లా ఈ కవిత తమ వ్యక్తిగత అనుభవానికి సంబంధించింది అయినప్పటికీ కూడాను ఇంకా ఇందులో ఉన్న కవితలన్నీ కూడాను ఇట్లాంటి అనేక సరిహద్దు రేఖలు ఛేదిస్తూ రాసినటువంటి కవిత్వాలు ఇందులో ఉంటాయి. అట్లాంటి కవిత ఇంకొకటి అవ్వల్ కలిమా అనే ఒక అద్భుతమైన కవిత ఉంటుంది పుస్తకంలో. నిజానికి మరి అధ్యక్షుల వారు 10 నిమిషాలంటే కొందరు తీసుకున్నప్పటికీ కూడాను ప్రిపేర్ అయి వచ్చింది పెద్దగా ఉంటుంది, మాట్లాడడానికో ఇక్కడ సమయాన్ని ఉదిస్తూ ఉంటారు. వందలాది సభలు నిర్వహించిన అనుభవంలోంచి నాకు కూడా ఈ పరిస్థితి తెలుసు. అయినప్పటికీ ఈ సరిహద్దు రేఖ గురించి నాకు ఇచ్చిన సమయంలోనే మాట్లాడతానని తెలియజేస్తూ, రెక్కకు డొక్కకు బతుకు బందీ ఖాన్ అయిన వాళ్ళం, ఎప్పుడూ మిగిల్చుకోవడానికి ఏమీ లేని వాళ్ళం, పండగలంటే పచ్చడన్నం మాకు, బిర్యానీలు, తలావులు, పలావులు, షీర్ కుర్మాలు మీకు, షేర్వానీలు, రూమీ టోపీలు, సలీం షాహీ బూట్లు, గుమగుమలాడే ఈతర్లతో మీ వస్త్రాలు, వాయు వస్త్రాల నగశీలతో మేము, మీ ఇళ్లలో నీళ్లు నింపి బినిస్తీలమై, గుడ్డలుతికే దోబన్లమై, జుట్టు కొరిగితే హజాంలమై, దొడ్లు కడిగితే మెహతరానిలమైపోయాం, వృత్తిని కులమైకరించిన కాలపు గుర్తులుగానే ఉండిపోయామని చెప్తారు. ఇక్కడ ఏంది, ఇక్కడున్న సరిహద్దు రేఖ ఏంటి అంటే, విభజించే రేఖ ఏంటంటే, ఒకటే మతమైనప్పటికీ కూడాను మతంలో కూడాను అంతర్గత వివక్ష ఎలా ఉందన్నది చాలా గొప్పగా చెప్పాడు దీంట్లో కూడా. ఇది చాలా దారుణమైన విషయం. ఒకే మతానికి ప్రతినిధులుగా ఉన్నప్పటికీ, ఒకే మతంలో ఒకే జీవన విధానాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడాను ఈ కవిత మొత్తంలో నేను కొంతవరకే మాత్రమే చదవడానికి ఇక్కడ పరిమితి విధించుకున్నాను కాబట్టి, కానీ ఇట్లా ఒక్క ముస్లిం మతంలోనే కాదు, హిందూ మతంలో చూసినా కూడా కులపరంగా చూసినప్పుడు దళితుల్లో కానీ బహుజనుల్లో కానీ ఈ వివక్ష, అంతర్గత వివక్ష అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది మనకు. దాన్ని మనకు అద్భుతమైన కవితగా మలిచిన కవిత ఈ కవిత. అట్లాగే మతం గురించి, మతంలో తన అస్తిత్వాన్ని తెలియజేస్తూ ఏమంటాడంటే, నేను పుట్టక ముందే నా పేరు దేశద్రోహ జాబితాలో చేరిపోయింది అన్న ఖాదర్ మొయినుద్దీన్ ఒక వాక్యాన్ని మనం అందరం చదువుకున్నాం. ఆ పరిస్థితులకు అనుగుణంగానే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల పరిస్థితి ఎట్లా ఉందని చూసినప్పుడు ఒక కవిత రాస్తాడు. లౌకిక స్వప్నం గురించే మాట్లాడతానంటాడు, స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నేను లౌకిక స్వప్నం గురించే మాట్లాడతానంటున్నాడు. తన దృక్పథాన్ని క్లియర్ చెప్తా ఉన్నాడు. ఊపిరి పోసుకోక ముందే మనిషి మతాన్ని నిర్ణయించే భూమి మీద నన్ను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాను. నేనే ఒక కట్టడాన్ని, నన్నెవరు కూల్చడానికి ప్రయత్నించినా నేను మనిషిలా ప్రశ్నిస్తాను.
ప్రతిసారి నేను లౌకిక స్వప్నాల గురించే మాట్లాడతాను అన్నాడు. అందుకే లౌకికవాదానికి ప్రతినిధిగా ఈరోజు యాకూబ్ అన్న నిలిచిన విషయాన్ని సమస్త సాహితీ లోకం గుర్తించిన విషయం మనం గమనించుకోవాలి. అట్లాగే ఎంత ఘోరం, సృష్టి లోపల ఏ ప్రాణికి కూడా లేనటువంటి కులము మతం అనేటువంటి విభజన ఏ ప్రాణి కూడా లేనటువంటి ఒక ఆలోచన పడినటువంటి ఒక మనిషి మాత్రమే సృష్టించుకున్న క్రమాన్ని తన ప్రతి కవితలోని కూడా చెప్తాడు యాకూబ్ అన్న. నా ఆకాశాన్ని, భూమిని, సూర్యచంద్రుల్ని త్వరగా తేల్చండి. నన్ను ఖననం చేస్తారా, దహనం చేస్తారా సరిగ్గా చెప్పండి. మీ కులబద్దల్లోంచి, మీ భూతద్దాల్లోంచి చూసి ఈ ముఖం మీద ఏదో ఒకటి గీయండి. నా జన్మస్థలం ఏదో అంతుపట్టని ఈ ప్రపంచంలో ప్రతి చెత్తకుండి నన్ను తనవాడిగా పిలుస్తుంది అంటాడు. ఎంత జీవన వేదన దాగి ఉంది అసలు నిజానికి మొత్తం దీంట్లోపల. అంటే ఇవాళ మన జీవితాన్ని మనం జీవించలేనటువంటి పరిస్థితులు, మనంగా బతకలేనటువంటి పరిస్థితులన్నీ కూడా చూసి వచ్చినటువంటి, ఆ దారి నడిచి వచ్చినటువంటి కవిగా ఇట్లాంటి బలమైన వ్యక్తీకరణలతో తన కవిత్వాన్ని రాస్తున్నాడు యాకూబ్ అన్న. రెండే రెండు దేహాలు, ఎక్కడికో ప్రవహిస్తున్న సెలయేళ్లు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సంగీత రాగాలై సభ తీరుస్తాయి. సభా ప్రాంగణాన ఇద్దరే ప్రేక్షకులు. రాత్రి దొంగచాటుగా పరికిస్తుంది సభను. ఎంతకీ తెల్లవారదు, చీకటి కూడా నిద్రపోతుంది తీరుగా అని దిగంతంలో ఉన్నది అని. ఇది ఎందుకు ఈ కవిత అంటే, యాకూబ్ అన్న కవిత్వంలో మొత్తం అంతా కూడా కేవలం లౌకికవాదం గురించి, మతాల మధ్యన ఉన్నటువంటి సరిహద్దుల రేట్ల గురించే ఉందా అంటే కాదు. ఈ పుస్తకంలో 130 కవితలు ఉన్నాయి. ఈ పుస్తకంలో అత్యంత అద్భుతమైనటువంటి వస్తు వైవిధ్యంతో పాటు రూప వైవిధ్యంతో కూడినటువంటి కవితలన్నీ కూడా ఎన్నో దీంట్లో ఉన్నాయి. అవన్నీ ఉటింకించడానికి చాలా ఉన్నాయి. తన సృజన సామర్థ్యాన్ని మనం చూడాలంటే ఈ 2-3 కవితలు చెప్పాలని మాత్రమే చెప్తా ఉన్నాను. నాడుల స్థావరం దేహం, మోహమే నాడుల్ని సవరించి శృతి చేసి ఉంచుతుంది కాబోలు. ప్రతిసారి కళ్ళల్లోనే దేహం నిద్రిస్తుంది, సుఖిస్తుంది. మోహ రూపాలను దర్శించిన వారి కోసం రాత్రి గుమ్మంలో నిరీక్షిస్తుంది. స్వరాలు నేర్చుకున్న దేహ సంగీతం కోసం ఉదయం ఎదురు చూస్తుంది. మాయ అనే కవితలు చెప్తారంటే యాకూబ్ అన్న ఒక కేవలం సరిహద్దు రేఖలో కేవలం హిందూ ముస్లిం మధ్య ఉన్నటువంటి సంఘర్షణలు మాత్రమే స్పృశించకుండా అనేక వస్తువులు తీసుకున్నారు. ప్రతి కవితను కూడాను మనం చదివితే కనుక, ఒకవేళ ఇది 2వ కవితా పుస్తకం, యాకూబ్ అన్న వెలువరించిన కవిత్వ పుస్తకాల లోపల ఇది 2వ కవిత్వ పుస్తకం. అట్లా ఈ 2వ కవిత్వ పుస్తకం నాటికే ఒక పరిణతి చెందినటువంటి ఒక గొప్ప కవిత్వం అంటే ఎంత సాంద్రతగా ఉండాలన్న విషయంలో తన ముద్ర స్పష్టంగా కనిపించిన పుస్తకం సరిహద్దు రేఖ. ఆ తర్వాత ఎన్ని పుస్తకాలు వచ్చినా కూడా. అట్లాగే ఇంకా అతను దేశభక్తి గురించి ఒక కవిత చెప్తారు. ఇందులో దేశభక్తి గురించి అనే టైటిల్ తోటి ఒకటి, కుట్ర అనే కవితలు ఖచ్చితంగా మనం ఈసారి గుర్తు చేసుకోవాల్సిన కవితలు. ఇట్లా ఉరికి మాట్లాడాల్సింది. రాజ్ కుమార్ లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత మాలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే సమయాన్ని చూసుకొని అక్కడ మరి మా మాట పెద్దోళ్ళం కదా, కొద్దిగా మాట తప్పదు. పిల్లలు వాళ్ళకి అధ్యక్షుడు వాళ్ళకు స్నేహం ఉంటుంది, అది నడిచిపోతుంది. కానీ ఇది ఆరోపణ కాదు. జనరల్ గా వాళ్ళు తీసుకోవడానికి అన్నేం చేసిండు పసునూరు అన్న ముందే చెప్పిండు. తాను చెప్పింది దాన్ని మాట్లాడిపోయాడు. మరి రాజ్ కుమార్ ఏమో వాళ్ళ మిత్రత్వంలో మరి అన్ని మాట్లాడుతున్నాయి. ఇంకా దీనికోసం నేను సమయం వేస్ట్ చేయను. అంటే ఇప్పుడు నా బాధ ఏంటంటే, బాగా యాకూబ్ అన్న గురించి మాట్లాడుతున్నా కదా అని చాలా గొప్పగా ప్రిపేర్ అయ్యి చూడాను. రైలు బండి ఉరకాల్సి వస్తుంది. అయితే ఇక్కడ దేశభక్తి గురించి అని ఒక టైటిల్ ఒక పోయం రాశాడన్న. విరిగిపోతున్నాను, నాలో బీటలు వారుతున్న దేహం, కదులుతున్న మూలాలు వేర్లు, పిలపిల్లాడుతున్న మందిరాలు మసీదులు కమానులు, రంగు జాతి తెగ భాష విరిగి ఆపై కూలి చీలిన దేశం. ఆ మండుతున్న మంటల్లోంచి మీకోసం నిప్పులు తెచ్చాను, పరీక్షించండి, చేతనైతే చల్లార్చండి. భుజ్వీధుల్లో మసీదులు ఊడ్చి నమాజులు చేసుకోమని ఆహ్వానించిన హిందూ వీధుల్లోకి కవిత ఎందుకు చదువుతున్నానంటే, ఇప్పుడు
ఈ భూకంపం వచ్చినప్పుడు మనుషుల లోపల ఉన్న మానవత్వం బయటికి వచ్చి మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మిగతా ఈక్వేషన్స్ అన్నిటికీ అతీతంగా మానవత్వాన్ని ప్రదర్శించిన సందర్భాన్ని తీసుకొని, అంటే మానవత్వం వెలువడాలంటే, వ్యక్తం కావాలంటే కేవలం భూకంపాలే రావాలా, ప్రమాదాలే జరగాలన్న నేపథ్యంలోంచి మనిషి మనిషిగా బతకాలంటే నిజంగా ఒక మానవీయతతో ఆలోచిస్తే అది సాధ్యం కాదా అన్న ప్రశ్నలోంచి రాసిన కవిత. భూకంపం ఎంత ప్రేమను తెచ్చిందో, మనుషులంతా కలిసి బతికేందుకు, కలిసి నవ్వేందుకు. భూకంపాలే కావాలా, ఉప్పన్నులే రావాలా? చూడండి, మనుషులంతా కలిసి బతికేందుకు, కలిసి నవ్వేందుకు భూకంపాలే కావాలా, ఉప్పన్నులే రావాలా అంటే మనిషి మనిషిగా మనం మనుగలు సాగించాలంటే, ఒక స్నేహపూర్వకమైన వాతావరణం లోపల ప్రేమాన్వితమైన మనసుతోటి మనం బతకాలంటే నిజానికి బతికే ఆస్కారం ఉంది కదా అంటారు. అట్లాగే ఇంకొక కవిత మాత్రమే చదివి నేను ముగిస్తాను. అది తప్పకుండా చదవాల్సిన కవిత, నాకు బాగా ఇష్టమైన కవిత కుట్ర. ఈ కుట్ర అనే కవిత యాకూబ్ అన్నని నిజానికి తన సిగ్నిఫికెంట్ పోయంగా, సిగ్నేచర్ పోయంగా ఈ పుస్తకం పరిమితమైనంత వరకు నేను భావిస్తాను. ఎవరు ఎవరికి తెలుస్తారు? కనిపించేదంతా వినిపించేదంతా నిజమని నమ్మించే అబద్ధపు ప్రచారం జరుగుతున్నప్పుడు ఏకపక్ష నిర్ధారణలే అసత్యాల్ని ప్రచారం చేస్తాయి. ఆకలైనా అన్నం అడగని వాళ్ళని, దాహమైన నీళ్ళడగని వాళ్ళని, కష్టాలతోనే కాలం వెళ్ళబుచ్చే వాళ్ళని భద్రజీవుల ఘాటన కట్టేయడం కుట్ర. షేర్వాణి వేసిన వాడి లోపల కుట్రాలుకున్న చెవుల్ని, గంభీరమైన మాటల వెనుక దాగిన ఘేరీ పెరేషాలని, మెహందీతో నిలనిలాడే చేతుల వెనుక దాగిన గుట్టన్ని, సుర్మాల కళ్ళ వెనుక పోసే నిజాలతో ఒక ముస్లిం జీవితం ఎంత చిత్రితంగా, ఎంత వేదనాభరితంగా ఉంటుంది. దాని వెనకాల దాగినటువంటి కుట్రలు ఏమిటి? ఒక వాళ్ళకు బీసీలుగా వాళ్ళ జీవన విధానం ఉన్నప్పుడు కూడా ఇంకా ఎన్నెన్ని ముద్రలు వాళ్ళకి ఎట్లా వేస్తాయని రాసింది. దీంట్లో బురకా వెనుక దాగిన చెహరాల్ని, రెక్కాడితే కాని డొక్కాలని భరోసా లేని పూటల్ని, ఇన్ని నేరాల మధ్యన, కుట్రల మధ్యన అమానతుగా పెట్టిన జిందగీల్ని మళ్ళీ తిరిగి ఇవ్వగలరా? లేక 5 పూటల నమాజ్ ఫలితాన్ని ఎట్లా ఎప్పుడు ఇస్తారో అడగమంటారా? అల్లా మీద భారం వేసేసి అజాల పిలుపులతో గుర్తు చేయాలా? ఉపవాసాల ఉద్యమంతో తలుపులు తట్టాలా? అంటే జీవితం, ముస్లిం జీవితం ఇంకా చాలా పెద్ద కవిత నిజానికి. ఇక నేను నిజంగానే అసంపూర్తిగానే నేను సంతోషంగా కాకుండా అసంతృప్తితో మాత్రమే ముగిస్తున్నాను. మిత్రులారా, నాకైతే అన్న రాసిన పుస్తకాల లోపల అన్నింటి లోపల కూడా నాకు ఎందుకు ఇచ్చాడో తెలియదు, కానీ నాకు నచ్చిన పుస్తకం. ఎందుకంటే ఒక భారతదేశం లోపల జరిగినటువంటి అప్పటి కాలాన్ని గుర్తు చేసుకుంటే, ఒకవేళ ఆ కాలానికి చాలా ఇంత గొప్పగా స్పందించిన కవి ఇంకొకరు లేరని నేను భావిస్తాను. ఇంత ధైర్యంగా స్పందించిన కవి కూడా ఇంకొకరు లేరని భావిస్తాను. ఇంత నిర్మోహమాటంగా, ఇంత భయరహితంగా, ఇంత భావోద్వేగంగా రాసిన కవిత్వం ఇందులో చాలా గొప్పగా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి యాకూబ్ అన్నకు, మిగతా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అంటారు. సార్ మాట్లాడుతూ చెప్పాను కదా, మీరు మామూలుగా యాకూబ్ అనే ఒక మనిషి కవిత్వంగా చూసుకుంటారు, ఏదో సభలో మాట్లాడుతున్నాను, ఇక్కడ నిలబడినప్పుడు చూసుకుంటారు. సింపుల్గా యాకూబ్ కళ్ళలో నీళ్ళు ఎప్పుడైనా చూసినా ఆయన మాట్లాడేటప్పుడు, ఆయన ఏదైనా చెప్పుకుంటూ సడన్గా కన్నీళ్ళు వచ్చేసారు. ఎంత సున్నితంగా ఉంటారు అంటే మనం అనుకున్నంత హార్డ్గానో, లేకపోతే కొంతమంది చెప్పినట్టు ఏదో కవిత్వం రాసేసి వెళ్ళిపోయినట్టుగానో ఉంటారు. ఆ మనిషి అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది. అంత సాఫ్ట్గా అట్లా ఉండే మనిషి, చిన్న విషయాలు కూడా దుఃఖం తెచ్చుకునే మనిషి. అండ్ ఇంత కరిగిపోయే కవిత్వం రాయడం పెద్ద ఆశ్చర్యమే కాదనిపిస్తుంది ఆయన మాట్లాడేటప్పుడు దగ్గర. సో నెక్స్ట్ పుస్తకం నదీ మూలం లాంటి ఆ ఇల్లు. ఈ పుస్తకం గురించి మాట్లాడడానికి బిల్లా మహేందర్ గారిని పిలుస్తున్నాను. బిల్లా మహేందర్ వరంగల్ నుంచి కవిత్వం రాస్తున్నారు. పోరుగానం, గేయాలు, పిడికిలి, గెలుపు చిరునామా, తను నేను వాక్యం, ఇప్పుడు పాట కావాలి, నేను మరణిస్తూనే ఉన్నాను అనే కవితా సంపుటిని వెలువరించారు.
అక్కడ వరంగల్ లోకల్లో చాలా మందికి తెలిసిన చిన్న చిన్న మంచి పనులు చేసే ఒక ఎన్జిఓ కూడా ఉంది. వాళ్ళకి బ్యాచ్ ఒకటి పెట్టుకొని చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అట్లాంటి కార్యక్రమాల్లో మహేంద్ర అన్న ఎప్పుడు అక్కడ కనిపిస్తూనే ఉంటారు. అండ్ ఒక్కసారి ఆకలి సమయం నేను చివరికి మెర్సి ఇక్కడ మిగిలింది. ఒక్క నిమిషం బిల్ల భోజనాలు ఉన్నాయి, టోకెన్లు ఉన్నాయి, చూపెట్టు టోకెన్లు. మిత్రులారా, అందరికీ భోజనాలు ఉన్నాయి. భోజనంకి వెళ్ళకంటే ముందు గేట్ దగ్గర ఒక్కొక్కరికి టోకెన్ ఇస్తారు. టోకెన్స్ రెడీగా ఉన్నాయి. దయచేసి ఒక 10-15 నిమిషాలు మనం కార్యక్రమం ముగుస్తుంది. దయచేసి ఒప్పుకోవాల్సి కోరుతున్నాను. షుగర్ పేషెంట్లు ఉంటే వాళ్ళకి అడిగి తీసుకుంటాం. ఎవరైనా ఇప్పుడు తినాలని అనిపిస్తే, లేకపోతే షుగర్ పేషెంట్లు అట్లాంటి వాళ్ళు ఉంటే కనుక నేను వచ్చి మీ దగ్గరికి వస్తాను. దయచేసి ఓకే అండి. నిన్నెవరైనా కలుసుకోవడానికి వచ్చారా? ఈ మధ్య కలుసుకోవాలని అనిపించడం గొప్ప పురస్కారం. నిజానికి ఎవరు ఎవరిని కలవరు. ఏదో ఒక పని ఉంటే తప్ప ఏ పని అవసరము, ఏ ఉపుసుపోకలు లేకుండానే కేవలం నిన్ను మాత్రమే కలిసి కలబోసుకోవడానికి వచ్చారా? అయితే నువ్వు గొప్ప అదృష్టవంతుడివి. కొంచెమైనా మనిషిగా మిగులున్న మనిషివి అంటాడు యాకోబు. అంటే ఒక మనిషి కోసం, మనిషి ప్రేమ కోసం నిరంతరం పరితపిస్తున్న వ్యక్తిగా మనకు యాకోబు కనపడతాడు. యాకోబు మేము బాపు అని పిలుస్తాం. ఇందాక మొదటి సెషన్లో చాలా మంది తండ్రి స్థానాన్ని పొందాడని చెప్పిండు కదా. అది ఒక గొప్ప స్థానం. ఒక మనిషిగా నిలబెట్టడానికి, ఒక మనిషిగా కవిత్వాన్ని, ఆ కవిత్వం సంబంధించి పరిమళాన్ని అందించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి యాకోబు గారు. ఇవాళ యాకోబు గారి గురించి మాట్లాడడం అంటే అక్షరం గురించి మాట్లాడడం, కవిత్వం గురించి మాట్లాడడం, ఆ కవిత్వం విస్తరిస్తూ నలుగురికి వినడం గురించి మాట్లాడు. ఒక చెట్టు గురించి మాట్లాడు. ఆ చెట్టు కొమ్మలై విస్తరించి ఫలాలై ఆ ఫలాలు నలుగురికి ఉపయోగపడంగా ఉండే ఒక ప్రయోజనం గురించి మాట్లాడమని నేను అనుకుంటున్నాను. నిజానికి ఇవాళ ఈ సెషన్లో నాది ఆపద్బాంధుని పాత్ర. ఈ పుస్తకం గురించి మాట్లాడేది బెల్లి యాదయ్య సార్ గారు. కొంత వ్యక్తిగత కారణాల వల్ల వారు రాలేని పరిస్థితిలో ఉండడం వల్ల ఒక 2 రోజుల క్రితం ప్రేమతో మహేందర్ నువ్వు ఈ పుస్తకం గురించి 2 విషయాలు మాట్లాడని చెప్పడంతోటి నేను వచ్చాను. సమయం ఎక్కువ తీసుకోను, మైకుతోటి ఇబ్బంది ఏమి ఉండదు. నరేష్ గారు తొందరనే ముగిస్తాను. నది మూలం లాంటి ఆ ఇల్లు. మనకు టైటిల్ చూడగానే ఒక భావాన్ని స్ఫురిస్తుంది. ఏంటిది ఆ భావం? ఈ టైటిల్లోనే మనకు ఒక పోలిక, ఒక సిమిలి కనిపిస్తుంది. అంటే ఇల్లును నదీ మూలంతో ఇక్కడ పోల్చడం జరిగింది. నదీ మూలం అంటే నది పుట్టుక. అంటే నది పుట్టుకకు ఎంత ప్రాముఖ్యత ఉందో, ఎంత ప్రాధాన్యత అది సంతరించుకుందో, లేదా ఎంత పవిత్రత అనుకున్నామో అటువంటి పవిత్రతను ఆ ఇల్లుకి ఇక్కడ ఆపాదించిండు. అంటే ఆ ఇల్లు యొక్క ప్రాధాన్యం చెప్పే క్రమంలో ఈ శీర్షికను చాలా గొప్పగా పెట్టడం జరిగింది. మామూలుగా శీర్షిక పెట్టే క్రమంలో కవులు 2-3 రకాల సందర్భాలను ఉపయోగించుకుంటారు. పుస్తకం వేసే క్రమంలో ఏదైనా అలా మంచి శీర్షిక ఉంటే ఆ శీర్షిక పెట్టడం, లేకపోతే
ఆ పుస్తకాల కవితలో ఉన్నటువంటి మెయిన్ అంటే అది ఏం చెప్పబోతుంది, ఆ భావం ఇన్నర్ ఏంటిది అనే విషయాన్ని ఆలోచించి పెట్టడం. ఇక మూడవది అది మనం వదిలిపెట్టవలసిన అవసరం, దానికి దీనికి లింకే ఉండదు. కానీ ఇక్కడ నేను గమనించినట్లయితే ఇక్కడ టైటిల్తో కవిత ఉంది, దాంతోపాటు ఈ కవితకు సంబంధించి ఇన్నర్ భావం కూడా ఉంది. అంటే రెండు ప్రయోజనాలు ఈ శీర్షికలో మనకు కనబడినట్టుగా కనిపిస్తాయి. 2014లో వచ్చిన ఈ కవితా సంపుటి దాదాపు 68 కవితలు ఉన్నాయి దీంట్లో. ఈ 68 కవితలలో మొత్తం జ్ఞాపకాల కలబోత, అమ్మ మీద ప్రేమ, మనుషుల మీద ప్రేమ, ఊరు మీద ప్రేమ, బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలు, దానికి మించి అక్షరం మీద ప్రేమ, కవిత్వం మీద ప్రేమ, ఆ కవిత్వం నలుగురు పంచుకోవాలనే ప్రేమ, అలా పంచుకున్న వాళ్ళు ఒక పరిమళమైన బతుకును బతకాలనే ప్రేమ ఈ యొక్క పుస్తకంలో సంపుట్లో మనకు కనిపిస్తుంది. దాదాపు 2-3 చోట్ల ఇక్కడ అమ్మ గురించి కవితలు ఉన్నాయి. నందిని సిద్ధారెడ్డి ఒక సందర్భంలో నందిని సిద్ధారెడ్డి గారు అమ్మ గురించి, ఆదివాసి గురించి రాయని కవి ఈ తెలంగాణలో లేడని చెప్తాడు. నిజంగా ఖచ్చితంగా ఏ కవైనా కూడా అమ్మ గురించి రాస్తుంటాడు. అట్లా అమ్మ గురించి రాసిన సందర్భంలో ఈ కవిత నేను చూసినప్పుడు నాకు చాలా అసలు బాగా అనిపించింది. ఎందుకు బాగా అనిపించింది అంటే బాపులో ఉన్న పరిశీలన, నిశిత పరిశీలన నన్ను చాలా అమృతపరిచింది. అన్నం ముద్ద అని, అమ్మ అన్నం ముద్ద అని ఒక కవిత రాసిండు. అమ్మ అన్నం తినడం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, పెద్ద అందరం చూస్తుంటాం. నిన్న మాత్రం ఆమె తింటున్న పద్ధతిని పరీక్షగా చూశాను. ఆమె నా గమనింపును పసిగట్టకుండా జాగ్రత్త పడుతూ కొత్తగా వింతగా చూస్తుండిపోయాను. తర్వాత ఏమంటాడు, ఆ తినడం 1-2 మెతుకుల్ని అలా అలా పెదాలు కదలకుండా తినడంలా లేదు. సుతారంగా వేళ్లకు కలిపిన అన్నం అంటకుండా తినడంలా లేదు. దవడలు కదలకుండా, పెదవులు విప్పకుండా, పళ్ళు కనబడకుండా తినే నాగరిక విద్యలా లేదు. ఇవాళ నాగరిక విద్యలా ఏం చేస్తుంది? సిటీ కల్చర్ వచ్చిన తర్వాత అసలు అంటున్నట్టుగా అన్నాన్ని కలుపుకొని తింటాం. రుచి ఉంటుందా? ఏదో స్టైల్ అన్నట్టు అంతే. ఒక పాశ్చాత్య ఒక సంస్కృతి. హోటల్ పోతే కనీసం అది కూడా ముట్టం, స్పూన్సే ఉంటాయి. అటువంటి నాగరిక విద్య అమ్మకు లేదని చెప్తుండు. ఏంది మరి అమ్మకున్నది? అన్నం అసలు స్వరూపం ఏమిటో, నిర్వచనం ఏమిటో ఈ లోకానికి బోధిస్తున్నట్లుగా ఉందట. ఎట్లా? పిసికి కలిపి పిడికెట నిండా పట్టి నోటికి అందించే ముద్దకి ఆత్మగౌరవాన్నేదో ఆపాదిస్తున్నట్లుగా ఉందన్నాడు. ముద్దకు ఆత్మగౌరవాన్నేదో ఆపాదిస్తున్నట్లుగా ఉంది అని చెప్తుండు. ఎంత గొప్ప వాక్యం అండి! ముద్దకు ఆత్మగౌరవాన్ని ఆపాదిస్తున్నట్టు అంటే ఆ శ్రమించిన రైతు పండించిన పంటను ఒక ముద్దగా చేస్తే ఆ ముద్దను తినడము, అంటే కలిపి పిసికి, అంటే ఒక సార్థకత, ఆ మెతుకు ఒక సార్థకత చేర్చే విషయంలో అమ్మ అట్లా ప్రవర్తిస్తుంది. ఒక నాగరిక విద్య కాకుండా కలిపి పిసికి ఒక రుచిని ఆస్వాదిస్తుంది అనే విషయాన్ని చాలా గొప్పగా ఇక్కడ చెప్పాడు. ఆకలిని ఆమె గౌరవిస్తుంది, ఆకలికి అన్నం ముద్దకున్న అనుబంధాన్ని ప్రేమిస్తుంది. అందుకేనేమో ఆమె తింటున్నప్పుడు నిండు మనసుతో పిల్లల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా నిర్మలంగా ఉంది అంటూ చివరికి గొప్ప ముగింపిచ్చాడు. చేతులు కడుక్కొని అలా వచ్చి అమాయకంగా పక్కన కూర్చోగానే నన్ను నేను సంభాళించుకోలేక, అప్పటి వరకు పరిస్థితిలో ఉన్నాడు కదా, పక్కకు వచ్చి కూకున్నాడు కదా, అమ్మ అన్నం తిన్న చేతుల్ని ముద్దాడాను అంటాడు. అమ్మ అన్నం తిన్న చేతుల్ని ముద్దాడాడు అంటే ఎంత ప్రేమ! దాంట్లో మనకు 2 రకాలు, అంటే అమ్మ మీద ప్రేమ, అమ్మ చేతుల్ని ముద్దాడంటే ఆ నాగరికత విద్య లేకుండా అన్నాన్ని తినే పద్ధతిని, ఆ రుచిని, ఆ శ్రమను, ఆ గౌరవాన్ని చూసి అమ్మ చేతిని ముద్దాడనే విషయాన్ని చాలా గొప్పగా చెప్పాను. నేను ఒక 10 కవితలు వివరిస్తామని అనుకున్నా, కానీ నేను 2, 3, 4 కవితలకే నేను దాన్ని కుదించుకుంటాను. ఇంకో సందర్భంలో కూడా అమ్మ గురించి బాగా చెప్తాడు. పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మ గురించి చెప్తూ
మా పనులు మేము చేసుకుంటుంటే అమ్మ ఒక ఖాళీ తిత్తిలుగా మారుతుంది, అంటే ఏమి లేని తనంలో మిగిలిపోతుంది అంటుంది. సిటీకి వస్తే మన పనులు మనకు ఉంటాయి, బిజీగా ఉంటాయి. నేనే ఉన్నా, మా అమ్మ పట్నం నా దగ్గరికి రమ్మని చెప్తా, నాకేముంటుంది మళ్ళీ బడికి పోవాలి, రావాలి, సాయంత్రం ఎప్పుడు వస్తా, మళ్ళీ ఏదో చదువుకోవాలి, ఇంకేదో కవిత్వం కూడా ఇలా రాయడం, ఇవన్నీ అమ్మకు సంబంధం లేదు. అమ్మతో నాకు ముచ్చట మాట్లాడాలి కదా. కానీ అమ్మ అక్కడ ఒంటరిగానే మిగిలిపోయిన సందర్భం. కానీ పల్లెటూరులో అట్లా ఆ అమ్మ అక్కడ ఒంటరిగా మిగలదు. మనం పోతే ఖచ్చితంగా అమ్మతోటి అక్కడ మనము ఖచ్చితంగా సమయాన్ని కేటాయిస్తాము. అంటే పల్లెటూరులో ఉన్న ఆ ప్రేమ, అక్కడ ఉన్న ఆప్యాయత ఈ పట్నం వచ్చేసరికి అమ్మ కోల్పోతుందనే భావనని కూడా ఒక కవితలో, ఎందుకంటే ఆ కవిత చదవాల్సి ఉంది కానీ సమయం లేదు కాబట్టి వదిలిపెడుతున్నాం. అట్లా అమ్మ గురించి ఇంకో సందర్భంలో కూడా తెరలు తెరలుగా దగ్గుతుంటే అమ్మ దగ్గరకు వచ్చి నెత్తి మీద చేతి పెట్టి నిన్నెవరో పలకరిస్తున్నట్టున్నది, అందుకే నీకు దగ్గు వస్తుందని చెప్తుంది. అదొక ఆత్మీయ స్పర్శ. సో ఆ స్పర్శ గొప్పతనాన్ని కూడా చాలా గొప్పగా వ్యక్తీకరించింది. ఇట్లా ఇంకొకటి అదే ఇందాక చెప్పిన దాంట్లో అదెట్లున్న దాంట్లో, నే నిన్ను ఇలా చూడలేనమ్మా, నువ్వెవరో తెలియని వీధుల్లోకి పంపి పలకరింపు ఒక్కటైనా లేని దారుల్లోకి తోలి కొన్ని గదుల్ని కొన్ని ఫ్యాన్లని ఆన్ చేసి ఓ టీవీ నీకు అప్పగించి అన్ని అమార్చాను కదా అని సంతృప్తి పడిపోతూ మా పన్నుల్లోకి మేము జారుకుంటూ నేనేమిట్రా అన్నట్లు చూసే నీ చూపుల్ని తప్పించుకుంటూ తిరుగుతూ విరుగుతూ నేను నిన్ను ఇలా చూడలేనమ్మా అంటూ ఆ సిటీలో అంటే ఆ రూమ్లో ఉన్న ఒంటరితనాన్ని భరించలేని పరిస్థితిను చాలా గొప్పగా చెప్పాడు. ఊళ్ళో నీ అరుపులు బండెడు చాకిరి తన్నులు గుద్దులు నిజంగా నువ్వు బతికింది ఇంకా బతుకుతున్నది అక్కడేనే చెప్తాడు. ఊళ్ళో ఎన్ని జరిగినా కూడా నిజంగా నీ బతుకు అక్కడే, కానీ ఇక్కడ బతుకుతున్న బతుకు నీ బతుకు కాదనే విషయాన్ని కూడా ఇక్కడ చాలా కవితాత్మకంగా చెప్పాడు. ఇంకొకటి, అసలు ఒక పద్యాన్ని ఎట్లా రాయాలి, ఒక పద్యాన్ని ఎట్లా రాయాలనే విషయం కూడా ఒలికిన పద్యం దాంట్లో చాలా గొప్పగా రాశారు. ఒలికిన పద్యం అంటే వర్షాకాలపు వాగులో చేరిన ఎర్రని ఒండ్రు నీటి కృంగొత్త మట్టి రుచి లాంటి వాసన పద్యం. అంటే ఒక పద్యాన్ని వర్ణిస్తూ రాశాడు. ములుగుగర్ర పొడిస్తే నెప్పిని ఒరుస్తూ సాలు తప్పగా నడిచే ఎద్దు అనుభవంలా కెర్లిపడే మెల్లిపట్టే బతుకును వడపోసి వంపి అక్షరాల్లోకి ఎత్తడమే పద్యం అంటాడు. ఇట్లా పద్యాన్ని వర్ణించుకుంటూ చివరిగా ఎట్లా ముగిస్తాడు, పద్యం ఒలకడం అంటే మరేమో కాదేమో జీవితం ఒలకడమే అంటాడు. పద్యం ఒలకడం అంటే మరేమో కాదేమో జీవితం ఒలకడమే అంటాడు. అంటే జీవితాన్ని ఉన్నదున్నట్టుగా రాయడము, జీవితాన్ని ఉన్నదున్నట్టుగా పలికించడము, అంటే ఏదో రాసి ఏదో చెప్పడం కాకుండా జీవితాన్ని ఉన్నదున్నట్టుగా ఒలికించడం రాయడమే నిజమైన పద్యం అని చెబుతుంటాడు. ఈ టైటిల్లో నదీ మూలం లాంటి ఆ ఇల్లు, ఈ నదీ మూలం లాంటి ఇల్లులో ఏం చెప్తాడో మొత్తం దీంట్లో మనకు ఇందాక చెప్పినట్టుగా జ్ఞాపకాల వలపోతా ఉంటుంది, బాల్యం జ్ఞాపకాలు ఉంటాయి, ఒక కలవరం ఉంటుంది. దీంట్లో మనకు అక్కడ బతుకుతూ మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడ ఖాళీ అయిపోతుంది కదా, అక్కడ అంటాడు అక్కడ ఉన్నది ఖాళీ ఖాళీ నేలే కావచ్చు, ఎవరు సంచరించని నిద్రించని గంతులేయని ఉత్తి భూమి చెక్కే కావచ్చు. కానీ ఏమంటాడు అక్కడ ఒక జీవితం ఉంది, జీవించిన క్షణాలున్నాయి, నిత్యం సంఘర్షించిన సందర్భాలున్నాయి, పెంచి పోషించిన కాలం ఉంది, వెళ్ళలేక చింతిస్తున్న దుఃఖిస్తున్న కళ ఇంకా నాలోనే ఉందని అక్కడ ఉన్న ఇల్లు మీద ఆ ప్రేమను మర్చిపోలేక ఆ తపన అనేది అక్కడ కొనసాగిస్తాడు. ఆ జ్ఞాపకాలను మర్చిపోలేని సందర్భాన్ని ఇక్కడ చెప్తాడు. చెబుతూ చివరికి చాలా చోట్లకు వెళ్ళలేకపోవడము క్షమించలేని నేరమే, చాలా చోట్లకు వెళ్ళలేకపోవడము క్షమించలేని నేరమే, మరీ ముఖ్యంగా నదీ మూలం లాంటి ఆ ఇంటికి అంటాడు.
నిజంగా చాలా చోట్లకు కొన్ని సందర్భంలో వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది, అది నేరమే కావచ్చు కొన్ని సందర్భాల్లో. మరీ ముఖ్యంగా మన ఇంటికి వెళ్ళకపోవడం అనేది చాలా పెద్ద నేరం అనే విషయాన్ని చెప్తాడు. అంటే ఆ ఇంటి మీద ప్రేమ, ఆ బతికి వచ్చిన ప్రేమ ఎట్లుందో తెలియజేయడానికి, దాని మీద ఎంత ప్రేమ ఉందో తెలియడానికి ఈ యొక్క వాక్యాన్ని చెప్పాడు. చివరిగా కవి సంఘం అని చెప్పేసి ఈ పుస్తకంలోనే ఉంది. దీంట్లో విత్తనం ఇచ్చాను అక్కడొక వనం మొలిచింది, ఒక పిల్లను గోవినిచ్చాను అక్కడ సంగీతం పలుకుతుంది, కొన్ని పదాల్ని వెదజల్లాను జీవితం కాగితాల్లోంచి ప్రవహించింది అంటూ చివరికి ఒక గొప్ప మాట అంటాడు. రేపు నన్నే ఇస్తాను అక్కడ కవిత్వం విస్తరించాలంటాడు. ఎంత త్యాగం అండి! ఇవాళ చేస్తున్నది అదే, కవి యాకూబ్ గారు కవిగా చేస్తున్నది అదే. ఇవాళ తనను తానే మనకిస్తున్నాడు. అందుకనే రేపు నన్నే ఇస్తాను, అవసరమైతే నేను త్యాగం అవుతాను. కానీ వారి కోరిక ఏంటిది? కవిత్వం విస్తరించాలంటాడు. సో ఆ విస్తరించే క్రమంలో ఇవాళ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటిని అన్నింటినీ ఎదుర్కొంటూ మరి ఇవాళ ప్రవాహమై సాగుతున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క కవిత సృజన ఆలోచన ఇక్కడ జరగడం అనేది చాలా సంతోషంగా చెప్తూ, ఇంకా చాలా చప్పట్లు కొట్టవలసిన ఒక అంశం కూడా ఉంది. చప్పట్లను ఒక కవిత రాసిండు. మామూలుగా ఆదర్శాలు చాలా మంది చెప్తారు, వల్లిస్తారు, నేను అది ఇది అని. కానీ ఇవాళ ఆదర్శ వివాహం చేసుకున్నాడు. ఆదర్శ వివాహం చేసుకున్నప్పుడు చాలా మంది గేలి చేశారు, అరే పూలదండలు మర్చుకున్నారు, ఇంతే 2 రోజులు ఉంటుందో అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎందుకు చేసుకున్నాడు అనే విషయాన్ని చాలా కవితాత్మకంగా చెప్తాడు. నాను ఆకలి అయినప్పుడు నాకు అన్నం ముద్ద పెట్టిన తల్లి, ఆమె ప్రేమ కోసం, ఒక బతుకు కోసం నేను బతకడానికి చేసుకున్నానని చెప్తాడు. తర్వాత నేను విజయం సాధించిందని చివరిలో ముగింపు కూడా చెప్తాడు. ఇవాళ వాళ్ళే ఎవరైతే హేళన చేసిందో వాళ్ళే ఇవాళ చప్పట్లు కొడుతున్నారని చెప్పేసి ఆ కవితలో పేర్కొంటాడు. నీ వాక్యాలు చదవడం లేకపోతే సమయం లేక. సో అట్లా నిజంగా ఒక విజయం పొందిన వ్యక్తిగా ఇవాళ మనము కవి యాకూబ్ గారిని చూడొచ్చు. ఈ సందర్భంగా చాలా వాక్యాలను మనము స్ఫురించవచ్చు. ఇంట్లో ఆలోచింపజేసిన వాక్యాలు దీంట్లో చాలా బాగున్నాయి. అవి చదివి నేను ముగిస్తాను. ఎవరైనా ఇంకేం చేయగలరు? కొంత తడి, ఇంకొంత పత్రహరితం గురించి మాట్లాడడం తప్ప. పద్యం ఒలకడం అంటే మరేమో కాదేమో, జీవితం ఒలకడమే. ఇందాకన్నట్టు చాలా చోట్లకు వెళ్ళలేకపోవడము క్షమించరాని నేరం. మరీ ముఖ్యంగా నదీ మూలం లాంటి ఆ ఇంటికి ఇందాక చెప్పింది. అసలు జీవితమే జ్ఞాపకాల పెట్ట అంటాడు. అవసరమైనప్పుడల్లా తెరుస్తాను, మూస్తాను. జీవితం గడ్డగట్టిన కొండగా మిగలకపోవడమే నిజమైన ఉనికి. కొండకు మనిషికి తేడా తెలియాలి కదా. ఇట్లా చాలా ఈ యొక్క సంపుటిలో చాలా మంచి మంచి వాక్య నిర్మాణం ఉంటుంది. ఈ రితం అంటే దీంట్లో చాలా సున్నితమైన భాష, అంటే సాధారణమైన భాష. మన చాలా మంది చదవంగానే అర్థమైన ఏదో ఎక్కువ కవిత్వ పరంగా ఉపయోగించి ఏదో మిస్మరైజ్ చేయాలనే ఆలోచన మాత్రము ఈ సంపుటిలో కానీ ఏ సంపుటిలో కానీ మనకు అవపడదు. చాలా తేలికైన పదాలు అనేది ఇక్కడ ఉంటాయి. రిపీటెడ్గా అంతే, అంతేలేని, చింతే వీడని జ్ఞాపకంగా, నువ్వు నేను, ఇవాటికి రేపటికి, నిన్నటిలోంచి ఇవాటిలోంచి, వింతలెన్నో చింతలెన్నో, గతంలోకి భవిష్యత్తులోకి, పగిలిపోయి కరిగిపోయి. ఇట్లా మనము ఆ కవిత్వాన్ని చదివినట్లయితే రిపీటెడ్గా ఇటు అంటాడు, మళ్ళీ ఇటు మరలేస్తాడు. అంటే ఒక రిథమిక్ వర్డ్స్ అనేది ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఆ భాషా సౌందర్యాన్ని సృష్టిస్తూ మనల్ని చదివేటట్లు చేస్తుంది ఈ పుస్తకము. ఈ సందర్భంగా 4 మాటలు పంచుకున్న అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈగల చింత పుస్తకం మీద మాట్లాడుతుంది. నాకు ఒక్క మాట మాట్లాడతా నాన్న. ఒక్క నిమిషం. నాకు ఇష్టమైన విషయాలు 2 ఉన్నాయి, 2, 3. అందరూ ఒక దగ్గర కలవడం, 2 వాళ్ళందరూ కలిసి మాట్లాడుకోవడం, 3
అందరం కలిసి ఒక దగ్గర భోజనం చేయడం, ఆ భోజనం చేయడం అనేటువంటిది చాలా 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 ఇష్టంగా ఉంటుంది. మా ఇంటికి ఎప్పుడైనా వస్తే మీరు భోజనం చేయకుండా నేను ఎప్పుడు వదిలిపెట్టను. ఎప్పుడు 99% భోజనం పెట్టిన తర్వాతనే పంపిస్తాను. అట్లా ఇవాళ ప్రత్యేకంగా సెమినారు సదస్సు అంటుంటే భోజనం పెడితేనే సదస్సు అన్నారు. ఇక్కడ క్యాంటీన్లో నేను 4-5 సార్లు భోజనం చేశాను. మంచి భోజనం, చాలా ప్రియమైన భోజనం, కవిత్వం లాంటి భోజనం. అసలు కవిత్వం భోజనం చేస్తూ కవిత్వం మిత్రులతో మాట్లాడుతూ మళ్ళీ సెషన్కి రావడం అనేది బ్రహ్మాండమైనటువంటి ఒక బ్రహ్మాండమైన చర్య. ఆ పని చేద్దాం. మెర్సీ మాట్లాడగానే భోజనానికి టోకెన్లు చందు శివన్ ఇస్తాడు, అందరం కలుద్దాం. నేను ఎందుకంటే ఆకలి అవుతుంది నాకు ఆకలి ఎక్కువగా ఉంటుంది, ఆకలి అయితే ఆగను. కాబట్టి మనం భోజనం చేయడానికి ఒక 10 నిమిషాల్లో వెళ్ళబోతున్నాం. ప్లీజ్. అందరికీ నమస్కారం. కవి యాకూబ్ సృజన సమాలోచన సదస్సుకు చేసిన మీ అందరికీ, ఆ తర్వాత ఆకలితో నన్ను తిట్టుకోకుండా చాలా తక్కువగా, అంటే మీరు 5 నిమిషాలు ఓకే కదా? ఎలాగో ఓకే. నాకు నేనేమిటి అని ప్రశ్నిస్తారు యాకూబ్ గారు. నాకు నేనేమిటి, మనందరం మనకి ఏమిటి అని ప్రశ్నించుకుంటాం కదా. నాకు నేనేమిటి అని ప్రశ్నేసుకున్నాను. జవాబు ఇదిగో ఇలా చెప్పుకున్నాను. ఏమని అంటే, నువ్వు ఒక పచ్చని చెట్టు అయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేము అని. నువ్వు ఒక పచ్చని చెట్టు అయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేము. అయితే ఆయన ఇంకేం రాస్తున్నారంటే, నేను వాక్యాన్ని మనస వాచ నమ్ముతాను, ఆచరిస్తాను అని అంటారు. అలాగే కవిత్వం నాకు ఇష్టం, మనుషులంటే ఇష్టం, కవులంటే ఇష్టం, అభిమానం. కవిత్వం ఎల్లడలా ఉండాలని, విస్తరించాలని నా తాపత్రయం. కొత్తగా రాస్తున్న వాళ్ళు రాయగా వాళ్ళు మంచి కవిత్వం రాస్తారని వాళ్ళ పట్ల నాకు కన్సర్న్ ఉంటుంది. ఓకే, సో కలపడం ఇష్టం. కవిత్వం మనుషుల్ని కలుపుతుందని, వాళ్ళ మధ్య మానవీయ బంధాన్ని నిర్మిస్తుందని నా నమ్మకం. జీవితం నాకు అది నేర్పింది, దాన్నే ఆచరిస్తున్నాను అని అంటారు కవి యాకూబ్ గారు. సో ఇంత స్పష్టంగా మనం ఎందుకు రాస్తున్నాం అనే దాని పట్ల ప్రస్తుతం ఉన్న కవులకు అంత అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. కానీ చాలాసార్లు మనకు ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎందుకు రాస్తున్నావు అని అడుగుతారు. ఇప్పుడున్న తరంలో కూడా చాలా మందిని మీరు ఎందుకు రాస్తున్నారు అని ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఈ ప్రశ్న నాకు కూడా 2012లో వెల్సన్ సుధాకర్ తులిమల్లి అని ఆయన వేసాడు. అంటే కొత్తగా అప్పుడే ఫేస్బుక్లో అసలు నువ్వు ఎందుకు రాస్తున్నావు నీకు తెలుసా అని. సో అలాగా మనల్ని మనం ఎదురుగా నిల్చొని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ ప్రశ్నకి ఇంత స్పష్టంగా కవి యాకూబ్ గారు ఆయన సమాధానం చెప్పినట్టు చూస్తాం. సో నన్ను మాట్లాడమన్న అంశం తీగల చింత. సో టైటిల్ అదే చెప్తుంది కదా, తీగల చింత. తీగలు ఏం చేస్తాయి? కలుపుతాయి, లేదా ఒకవేళ చెట్టులాగా అనుకున్నా కూడా ఒక చెట్టుకున్నటువంటి బంధాన్ని కలుపుతాయి. సో ఈ తీగల చింత పుస్తకం గురించి మాట్లాడమన్నప్పుడు, తెలుగు సాహిత్యంలో ప్రజా దృష్టి అనేది కేవలం రాజకీయ ఉద్యమాలకు మాత్రమే పరిమితమై లేదు. అనేక రాజకీయ పరిణామాల మధ్య కవి బతుకుతున్నప్పుడు కవి ఆ రాజకీయ పరిమాణాలని, ఆ కాలానుగతమైనటువంటి సంబంధాలని ఎలా చూసి స్పందిస్తున్నాడు అనే దాన్ని బట్టి కవి యొక్క స్పందన ఉంటుంది. సో కవి యాకూబ్ గారు ఈ కాలాన్ని ఎలా రికార్డ్ చేస్తూ వచ్చారంటే, ఇందాక మన బండారు బాగా చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, అరికాళ్ళకు కనుక చెమట పడితే ఆ చెమటని, అంటే అంత ఆ భావోద్వేగం అనేది ఇంకా హైయెస్ట్ ఫామ్, ఇంకా నేను ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండలేను అనేటువంటి ఆ సందర్భాన్ని యాకూబ్ సార్ మొత్తం ఇదంతా సమగ్ర సాహిత్యం చదవండి వీలైతే. మీరు ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు. సున్నితంగా ఇక్కడంతా స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. చాలా చక్కగా మన పక్కన కూర్చొని మన అన్నయ్యో అక్కయ్యో లేదా మన పక్కన మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి వాళ్ళు మనతో చక్కగా ముచ్చట పెడుతున్నట్టుగా గద్దించి చెప్పరు, చాలా ప్రేమగా చెప్తారు. సో ఈ ఏదైతే ఉందో తీగల చింత అనేది ఒక ప్రజల జీవనానుభవాన్ని, భాష, మతం, వర్గం, ప్రేమ, అలాగే వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక మౌనాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక పౌరుడు, ఈ దేశ పౌరుని నేను
అని ప్రతిసారి స్క్రీమ్ అవుట్ చేసి అరిచేటువంటి ఒక వ్యక్తి మౌనంగా కూడా నేను విప్లవాన్ని తేగలను అనేటువంటి ఒక భాషతో, సున్నితమైన భాషతో ఈ తీగల చింత రాసినట్టుగా మనం చూస్తాం. సో ఈ తీగల చింతలో ఏం కనిపిస్తుంది మనకి అంటే ఇట్స్ పీపుల్ లిటరేచర్ యాజ్ మెథడ్ అ థియరిటికల్ ఫ్రేమ్ అని అంటే ఇందులో ఉన్నది ఏంటి ఫస్ట్ అంటే పీపుల్స్ లిటరేచర్ యాజ్ ఎ మెథడ్ అంటే ప్రజలే ఆయన సాహిత్యం, ప్రజలని మాత్రమే ఆ తీగల చింతలో తీసుకొచ్చారు. ఈ 4 పుస్తకాలు అంటే తీగల చింతకు వచ్చే వరకు ముందు పుస్తకాలకి ఇక్కడికి యాకూబ్ గారిలో ఒక సూఫీ తత్వం వచ్చేసింది, విపరీతమైనటువంటి సున్నితత్వం వచ్చేసింది. ఆయన ముందు మాటలు ఆయన రాసుకుంటారు, నేను చిన్నపిల్లలాగానే ఉండడానికి ఇష్టపడతాను, నేను ఒక పెద్ద పరిణితి చెందిన వాళ్ళలాగా నన్ను చూసి అనేవాళ్ళు అనుకోండి, నాకు ఇలా ఉండడమే ఇష్టం అని. మీరు గమనిస్తే వచ్చిన వాళ్ళని ఆలింగనం చేసుకోవడం, వాళ్ళని పట్టుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవడం, ఇలాంటివి మనిషి తాలూకా స్పందనలు. కానీ ఈ మానవీయ స్పందనని మనం ఈ మధ్య మన చుట్టాలతో కూడా మనం కలుపుకోవట్లేదు. అందుకే ఆయన ఏం రాయాల్సి వచ్చింది చివరికి అంటే మనుషులుగా ఉండండిరా, మనుషులు మనం మర్చిపోతున్నాం మనం అనేటువంటి ఒక భావోద్వేగాన్ని ఆయన చివరి లాస్ట్కి మనుషులు అనే పుస్తకం వరకు తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే ప్రజా సాహిత్యం అంటే కేవలం శ్రామికుల గీతమే కాదు, అది ప్రజల యొక్క ఆలోచన, వ్యక్తిత్వం లేదా సంస్కారం లేదా వేదన యొక్క సాహిత్య రూపాన్ని, దాని ఆత్మని తీసుకొని రావటం. అలాగే తీగల చింత, ఇక్కడ తీగలు ముడుచుకున్న మనసు విడవదు, చింత పాకిన కొమ్మల మధ్య కవిత్వం పూస్తుంది అని అంటారు. ఇంత స్పీడ్ వెళ్తున్నా నేను. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఇంకా కొన్ని నేను చెప్తాను. నేను మౌనంగా ఉన్నాను కాబట్టి నా గలం మరింత దూరం వినిపిస్తుంది అని. మౌనం ఉంటే గలం వినిపిస్తుందా అండి? కానీ ఇక్కడ మౌనాన్ని కూడా అంత అంటే సైలెన్స్ స్పీక్స్ అ లాట్ మోర్ దాన్ అంటే వాయిలెన్స్ కన్నా సైలెన్స్ ఎంత ఎక్కువ మాట్లాడుతుందని తెలియజేస్తారు. అలాగే ఇక్కడ ఇంకొక పోయం రాస్తారు తీగల చింతలో, బార్న్ బై ఛాన్స్ నాట్ బై చాయిస్ అంటే నేను ఎన్నుకొని పుట్టలేదు, ఓకే నేను ఇందులో పుట్టాలి ఇక్కడ పుట్టాలి అని ఆయన వెతుక్కుని అందులో పుట్టలేదు. ఇంకా ఒక దగ్గర ఏం రాస్తారు, లివ్ యాజ్ అన్ ఆరో మార్క్ ఈవెన్ ఇఫ్ ద బో ఫర్గెట్స్ యూ. నువ్వు ఒక బాణం గుర్తులాగా జీవించు, ఓకే మనం ఎలా బతుకుతున్నాము, ఇది యాక్చువల్గా ఇది సరిపోదు ఒక సెషన్ 1 గంట మాట్లాడేది. నువ్వు ఆరో మార్క్ లాగా ఉండు అంటే ప్రజలకి ఎక్కడ వెళ్ళాలో చూపించేటువంటి ఒక ఆరో మార్క్ లాగా ఉండమనేటువంటి ఒక వాక్యం రాస్తారు. అంటే ఏంటి, నేను ఎటు వెళ్ళాలని దిశానిర్దేశం చేసే వాళ్ళు ఉంటారు, ఎంతసేపు నేనే వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు తప్ప సరే నువ్వు ఇక్కడ నుంచి ఇటు వెళ్ళు అక్కడ నుంచి అటు వెళ్ళు అని చెప్పే వాళ్ళు ఎవరు కనపడరు. మేము కూడా కొత్త కవితలు రాసేటప్పుడు ఏం రాయాలో తెలీదు. ఆయన ఇప్పుడు మేము అంటే 15 ఏళ్ల క్రితం చూస్తే ఆయన మాతో పాటు పిల్లల్లాగే కూర్చొని యువకులాగే కూర్చొని మాట్లాడి ఇది రాయండి ఇక్కడ పంపించండి ఇలా పబ్లిష్ చేసుకోండి అని చెప్పి మమ్మల్ని ముందుకు అంటే మేమంతా కవి సంఘంలో ఫస్ట్ లేయర్ పిల్లలం కదా. సో మేము కానీ నరేష్ కానీ మేమందరం కూడా ఇక్కడ వరకు ఇప్పుడు ఒక వేదిక నాకు మొదటిసారిగా వేదిక ఇచ్చింది యాకూబ్ గారు. నేను ఎవరో కూడా నాకు తెలీదు. ఇఫ్లూలో భయపడుకుంటే నా పేరు పిలిస్తే పోయి నేను బయట దాక్కున్నా. స్టేజ్ మీదకి రమ్మని నాకు ఇదంతా ఫస్ట్ టైం కదా, బయట దాక్కుంటే మరి లోపలికి 4-5 సార్లు పిలిచి మరి వెనకాల తోస్తే అప్పుడు వెళ్ళి ఫస్ట్ టైం స్టేజ్ మీద కూర్చున్నాను. తర్వాత ఫస్ట్ కవి సంగమం సిరీస్ మొదలు పెట్టినప్పుడు నాకు మొదటిసారిగా వేదికనిచ్చారు. ఇవాళ నేను వెనక తిరిగి ఆ 12 ఏళ్ళు 13 ఏళ్ళు చూస్తే ఇంత అంటే నేను అంటే ఎంత అనుకున్నా కూడా కవులుగా అంటే ఎంత ప్రేమగా ఉండాలి మనుషులు. ఎంత ఇక్కడ దర్శన కార్యక్రమం చేసినప్పుడు కూడా యాకూబ్ సార్తో మాట్లాడించేప్పుడు ఆయన మాట్లాడిన కొన్ని మాటలు నాకు నిజంగా అంత జీవితం తెలీదు. ఆ మనిషి నవ్వుతా తిరుగుతూ ఉంటాడు కదా మనకి, అంటే మనం మనుషులను చూసేప్పుడు మనకి రావాల్సిన ప్రాధాన్యత తగ్గిపోయినప్పుడు వాళ్ళని కార్నర్ చేస్తాం. నాకు ఇది చేయలే, నాకు ఇది ఇవ్వలే. అవి కాకుండా ఆయన మనిషి సంపూర్ణంగా ఇంకా వేరే మనిషి కూడా ఉన్నాడు కదా, ఆ మనిషిని మనం పట్టించుకోము. సో ఆ మనిషి అంటే మనకు కావాల్సింది దొరకనప్పుడే మనం మాట్లాడతాం, మనకు కావాల్సిన ప్రాధాన్యత ఇవ్వనప్పుడే మనం మాట్లాడతాం. అట్లా ఆయన గురించి నేను కూడా కొన్నిసార్లు మాట్లాడి ఉండొచ్చు, క్షమాపణలు అడుగుతున్నా సభ వేదికగా. కానీ తర్వాత తెలుసుకుని అంటే మెచ్యూరిటీ వస్తుంది కదా, ఇప్పుడు 40 దాటిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు 40 దాటనని చెప్తున్నారు. ఇప్పుడు అరే నేను ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే అనిపిస్తుంది అప్పుడు ఆ భావోద్వేగంతో మేము కూడా ఇలాగే ఉన్నాం, ఇట్లానే తిరిగినాం, మాకు రావాల్సింది రాలేదు. కానీ ఇప్పుడు అంటే ఒక చెట్టులాగా ఆయన ఉండి ఉండకపోతే, ఒక ఆరో మార్క్ లాగా ఆయన అక్కడ నిలబడి ఉండకపోతే నేను కూడా ఇప్పుడు ఎక్కడ ఉండదు, నేను వేరే ఏ శిబిరంలో తప్పిపోయి ఉండేదాన్ని, వేరే ఏ సాహిత్యంతో నడుస్తుండేదాన్ని నాకు కూడా తెలియదు. అలాగా పిల్లలకి ఒక భావజాలాన్ని పరిచయం చేయడంలో, మనుషుల మానవత్వాన్ని పరిచయం చేయడంలో
సమాజంలో ఏ భావజాలంతో ఉండి ఎవరి వైపు నిలబడి మాట్లాడాలో అలాంటి విషయాలని చాలా అంటే గద్దించి ఎప్పుడు చెప్పలేదు ఆయన పాటిస్తూ పిల్లలకి రాయండి, ఈ విషయాల దగ్గర రండి మాట్లాడుకుని ఇందాక చెప్తున్నారు కదా తినడానికి రమ్మని. ఎవరైనా కూడా కవి అంటే మనం చాలా ఇదిగా నాకు ఫస్ట్ పేరు నాది ఉండాలి, మధ్యలో నేను కూర్చోవాలి, పేపర్లో నా పేరు రావాలి, ఇలాంటివన్నీ కాదు. పాపం ఆయన ఎక్కడున్నా కూడా బాటిల్ ఇచ్చేదాకా ఇక్కడ ఆయన సభ జరుగుతున్న ఆయన అక్కడ వాటర్ బాటిల్స్ ఇస్తూ ఉన్నాడు. అది చూసి నేర్చుకునే అంటే మేము నేర్చుకునేది ఏంటంటే మనుషుల్ని కలిపి ఉంచడం కదా. కవిత్వం దారంలా కుడుతుంది అని అంటారు కదా. యాకూబ్ సార్ కూడా అట్లా మనుషుల్ని తీసుకెళ్ళి ఎడారులో వేసినా కూడా అక్కడ కూడా ఇంకొక సమూహాన్ని చేయగలడు యాకూబ్ సార్. సో అలాగా వాళ్ళందరూ ఎక్కడెక్కడ వాళ్ళందరినీ ఎవరు నరేష్ నాకు మేము కవి సంగమంలో ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు మేము సొంత మనుషుల్లో ఉంటాం. అట్లా కవి సంగమం మాకు ఒక కుటుంబాన్ని ఇచ్చింది. కవి సంగమము ఇప్పుడు అనిల్ గారు ఎక్కడో విజయవాడలో ఉంటాడు, ఎక్కడో సిద్ధార్థ కట్ట ఎక్కడో గుంటూరులో ఉంటాడు, ఆ కింద అంటే ఎక్కడెక్కడో మేము అందరం కలిసినప్పుడు అంటే ఒక కుటుంబం. నందకిషోర్ ఎక్కడో ఉంటాడు. మేము అంటే ఎంత ఎదుగున్నా కూడా ఒక కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉన్నా కూడా మళ్ళీ కలిసి తిని కూర్చొని భోజనం చేసినప్పుడు ఎట్లా ఉంటుంది. నాకు ముందర ఎలా ఉండొచ్చు అనే అనుమానం కలిగేది. కానీ రాను ఇవన్నీ చూస్తున్నప్పుడు కవుల మనం మనుషుల కన్నా కొంచెం వేరు కదా. కవిత్వం చదువుతున్నాం, కవిత్వం మనతో మాట్లాడుతుందంటే ఆ సున్నితత్వాన్ని మిగుల్చుకోవాలి కదా. సో ఆ సున్నితత్వాన్ని ఇంకా స్టిల్ లైక్ యూనో అలాగే తనలో ఉంచుకుంటూ వెళ్తున్నాడు. ఒక మాట ఇంకొకటి నాకు నచ్చిన మాట, వాన తడిసిన బట్టల్లో చరిత్ర వాసన వస్తుంది. నిన్నటి నొప్పి నేటికి అర్థమైంది అని, నిద్రలేని కళ్ళతోనే కలలు కంటున్న దేశం. ఇట్లా ప్రతిదీ కూడా ఆయన మనకి తీగల చింతలో మాట్లాడుతూ వస్తారు. నాకు ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మేము బుర్ర తింటాం ఇష్టం లేదు, చాలా థ్యాంక్స్ అని భరిస్తున్నందుకు. కానీ ఒకటి ఏంటంటే ఈ సాహిత్య ప్రపంచంలో ఒక కొత్త తరాన్ని నిజంగా పట్టుకొని తయారు చేయడం అనేది అది చాలా గొప్ప విషయం. మీకు ఇప్పటికి అర్థం కాదు. నేను వేరే లిటరేచర్ ఫెస్టివల్స్కి వెళ్తున్నప్పుడు స్టేజ్ మీద కాంటెంపరీ లిటరేచర్, తర్వాత డిజిటలైజింగ్ ద లిటరేచర్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎంత మనం అంతా నెక్స్ట్ వచ్చేటప్పటికి మొత్తం మీరు ఇప్పుడు జెమినీ ఏఐ కానీ చాట్ జీపీటీలో కానీ ఏఐ కానీ కొడితే అది మీతో మాట్లాడుతుంది కదా, అది ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మాట్లాడుతుంది. సో 12 ఏళ్ల క్రిందట ఒక రికార్డింగ్ అనే ప్రక్రియ అంటే డిజిటలైజేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇంటూ అ పోయట్రీ అనేది స్టార్ట్ చేసింది ఒక రకంగా యాకూబ్ గారు ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ వరకు తీసుకుని రావడం అనేది చాలా గొప్ప విషయం. సో రోజు మనుషుల్ని నాకు ప్రేమించడం ఇష్టం అన్న యాకూబ్ గారు అలాగే మనుషులందరినీ కలపడానికి కవిత్వాన్ని కూడా అంత ఇష్టపడుతూ మనందరిని ఇక్కడికి తీసుకురావడం, ఇంతమంది రావడం. లాస్ట్ ఒక్కటి చెప్పి ముగిస్తాను. జుబీన్ గారు కానీ ఆయన చనిపోయాడు కదా అస్సాంలో. ఆయన చనిపోయినప్పటికీ ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన వీడియోలు చూసినప్పుడు నాకు వరుసగా చూస్తూ నేను కూడా ఏడవడం మొదలు పెట్టాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఆయన గురించి మాట్లాడుతూ ఏడుస్తున్నప్పుడు అరే మనిషి గురించి ఏడ్చి అంటే ఇవాళ మనం చచ్చిపోయినా చివరి చూపు చూడడం కూడా ఎవరు పోవట్లేదండి. కరోనా తర్వాత ముందు అట్లీస్ట్ లాస్ట్ టైం అన్నా వెళ్ళి ముఖం చూద్దామని అనుకునే వాళ్ళు. ఇప్పుడైతే అది స్పృహ కూడా లేదు మనకి. అంటే మనుషులు అలా తయారైపోయినాం మనం. సో అంటే ఒక మనిషిని చూడడానికి మొత్తం దాదాపు 10 లక్షల మందికి పైన ఆయన చూడడానికి ఒక్కసారైనా చూద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నది ఒక రికార్డ్ అయింది. అయితే అట్లా మనుషుల్ని సంపాదించుకోవడం ఉంటుంది సార్. అట్లా మనం చచ్చిపోయినాక అరే మనిషికి నాకు తెలుసు ఈ మనిషి 2 వాక్యాలు నేను చదివాను, ఈ మనిషి ఇంత ప్రేమగా నన్ను హత్తుకున్నాడు, ఇదిగో నా చేయి పట్టుకున్నాడు, నన్ను ముడిపెట్టుకున్నాడు, లేదా నా కవిత్వ గురించి ఒక వాక్యం అన్నాడు. ఇలాంటి మనుషుల్ని అంటే అట్లా మనుషుల్ని సంపాదించుకున్నాడు యాకూబ్ సార్. అందరూ ఒకసారి గట్టిగా చెప్పలేదు తెలియజేద్దాం. ఇంకా మరి ఎక్కువగా మేమే కాకుండా మా తర్వాత పిల్లలు కూడా తయారు చేయాలని డిమాండ్ చేస్తూ తక్కువ సమయం ఇచ్చినందుకు కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. భోజనాలకి వెళ్ళాలి. వెళ్ళకండి ఒక నిమిషం నేను మాట్లాడుతున్నాను. అందరికంటే ఎక్కువ నచ్చిపోయింది నేను మాట్లాడడానికి నాకు టైం దొరకలేదు. వచ్చి మాట్లాడండి అని చెప్పి వేరే సభ పెట్టి నాకు టైం ఇవ్వాలి. ఒక చిన్న ప్రకటన ఏంటంటే మరో గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా 26వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి ఇందిరా పార్క్లో పుస్తక పఠన కార్యక్రమం జరుగుతుంది. కవులు రచయితలు తమ సొంత పుస్తకంలో కవిత కానీ కథలో కొంత భాగంగానే చదవచ్చు, లేదా ఇతరుల రచనలో మీకు నచ్చిన పాట కూడా చదవచ్చు. ఎవరైనా రావచ్చు, ఫీజు కానీ లేకపోతే ఇదేం లేదు.
ఉదయం 10 గంటల నుంచి మొదలవుతుంది. 26 రోజుల్లో ఉండే పోరాటం కావచ్చు, సమాజంలో ఉండే ఒక పోరాటం కావచ్చు, మన లోపల నెలకొనే అశాంతి కావచ్చు, కవిత్వాన్ని చాలా వరకు మెంటల్ పీస్ కోసము లేకపోతే ఒక అందాన్ని వర్ణించడం కోసము రాయడం అనేది చాలా లేదు. ఇప్పుడంతా ఫ్రస్ట్రేషన్ బయట పెట్టుకోవడానికి, సమస్యల్ని చూపించడానికి, లేదా ఒక యుద్ధాన్ని వ్యతిరేకించడానికి వాడుతున్నాం. అట్లా 1-2 కవితలు రాయడం, 2-3 పుస్తకాలు వేయడం, 4-5 మనుషులతో కలిసి ఒక చిన్న సభ పెట్టడం లేదు. 15,000 నుంచి 20,000 మందితో ఉన్న ఒక పెద్ద గ్రూప్ తయారు. ఇంతమంది అక్కడ యాక్టివ్గా ఉన్నారంటే మినిమం ఒక 1000 మంది అయితే ఖచ్చితంగా ఉంటారు. ఇంతమంది ఒక 1000 మందిని రోజు ఉండేలాగా చూసుకోవడం, దాంట్లో ఇది చేయడం అది చిన్న విషయమే కాదు. అది ఒక 5-6 రోజుల్లో జరిగింది కాదు, దాదాపు 15 ఏళ్ళ శ్రమ ఉన్నది. అండ్ పోయిటరీకి ఈ కవిసంగమం గ్రూప్కి ముందు చాలా గ్రూపులు ఉన్నాయి, కవిసంగం తర్వాత కూడా ఫేస్బుక్లో చాలా గ్రూపులు ఉన్నాయి. కానీ కవిసంగం ఎందుకు లైవ్గా ఉంది, ఇప్పటికీ ఇంత ఇది ఎక్కడి దాకా ఎందుకు వచ్చింది, మాలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి మాట్లాడేంత ఒక బలం ఎట్లా ఇచ్చింది అంటే, ప్రతి నెల ఆయన వీలు చూసుకొని, ఆయన కాలేజ్ పని చూసుకొని, ఇంట్లో పని చూసుకొని, ప్రతి నెల ఒక ఇప్పుడు ఇంకా జరుగుతుంది ఒక లైవ్ ప్రోగ్రామ్ జరిగేది కవిసంగం ఉంది. 3 తరాల కవిసంగం అని, ఒక సీనియర్ కవి, ఒక సమకాలీన కవి, అప్పుడే వస్తున్న కొత్త కవులతో. ఇప్పుడు 2 తరాలు. ఇది ఏం చేసిందంటే మా లోపల స్కిల్స్నే కాదు, మేము ఎట్లా అంటే పెద్ద పెద్ద వాళ్ళకి పరిచయం కావడం. అంటే శివారెడ్డి గారు నేను మామూలు డైరెక్టర్ కలవాలంటే నాకు కొన్ని సంవత్సరాలు పడుతుంది, లేదా ఇంకో పెద్ద కవిని కలవాలంటే నాకు ఇంకా ఎంతో టైం పట్టవచ్చు, లేదా ఒక పేపర్ దగ్గరికి వెళ్ళి నా కవిత ఇవ్వడానికి ఇంకా టైం పడుతుంది. గారితో కలిసి చదివాను. ఇట్లాంటివన్నీ మా లోపల ఒక కాన్ఫిడెన్స్ పెంచడానికి, లేకపోతే మీకు ముందుకు రావడానికి ఆయన చేసిన ఒక చిన్న ఆలోచన. ఫేస్బుక్ గ్రూప్ ఏం చేసేది అనుకుంటాం కానీ పెద్ద ఇది చేసింది. అది చాలా మంది ఈసెకి, చాలా మంది గోపాల కూడా కావడం వేరే విషయం. అంటే అది మాట్లాడుతున్నాను ఇవాళ. ఇట్లా నేను ఎక్కడో ఒంగోలు దగ్గర ఉండేటోని ఫేస్బుక్లో రాసేటోని. అంతే 1-2 మెసేజ్ తప్ప ఏం కలదు. ఒక రోజు నాకు ఎందుకో అది ఊరుకుంటున్నా, లైక్ రెగ్యులర్గా నేను అట్లనే చేస్తూ ఉంటా. అప్పుడు కూడా జాబ్ మానేయాలనుకున్నా, 5 ఏళ్ళ నుంచి ఒక దగ్గర. ఆయన ఒక మెసేజ్ పెట్టినా, ఇట్లా జాబ్ మానేద్దాం అనుకున్నా, హైదరాబాద్ వచ్చేద్దాం అనుకున్నా. మన ఇంటికి వచ్చాను. ఆ రోజు వచ్చిన ఇప్పటిదాకా అట్లనే ఉన్నాయి, గెలిచిపెట్టలేదు ఆయన్ని. పాపం ఆ ఛాన్స్ లేక నన్ను ఎట్లా ఊహించుకోవడం కూడా ఆయన తెలియక నాతో పోయినా కూడా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ అన్న. ఈ రోజు ఇట్లా ఈ సభలో నాకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చిన. మన ఇంటికి ఒక సూఫీ గారు అని పేరు ఉంటుంది. ఆయన ఇంటి ముందర ఇది సూఫీ గారు. అండ్ నాకు బిలాంగ్స్ టు ఆ ఇంటి నుంచి నేను ఉన్నా అని చెప్పుకోవడం కోసం. థ్యాంక్ యూ.